Morning, students. Yeah, I got a message from Uday that he wants me to repeat yesterday's class. Okay, so what happened Uday yesterday? You are not there. Okay, so I don't repeat. Those who in my class, they'll repeat. Okay, Nirikshana. Okay, so Nirikshana, have you understood communication styles? Like passive communication, passive aggressive, assertive. Okay, so 4 communication styles we discussed. Have you understood that? Can you explain? So someone raised a hand. Those who are raising hand, why don't you rename your device? Yeah, this guy, someone raised hand with this exact name. I gave you unmute option. So don't you know how to rename your devices? Okay, to Nirikshana also. So 2 members I gave option. Those who raised this hand, I am unable to pronounce the name because there are numbers and letters. So how you got this name here? Okay. Good morning, ma'am. Good morning, Nirikshana. Yesterday's class, passive, passive aggressive, aggressive. What are they? Ma'am, ఏంటి అవి? styles in workplace, ma'am. Communication styles. Okay. Nirikshana, turn on your video. So this is not Viva session, so you can look at your book. Viva కాదు కదా? Okay. Okay. Yeah. So carefully Assertive listen, means- everyone. So now Nirikshana is repeating yesterday's class. So those who didn't attend yesterday, please listen carefully. Okay, continue, Nirikshana. Assertive means మనం కాకుండా వేరే వాళ్ళని కూడా చూసుకోవడం. ఓకే, సో ఐ విన్ యూ విన్ అని నేను ఒక్కొక్క స్లైడ్ చూపించాను. ఐ Yes, కేర్ ma'am. అబౌట్ మై సెల్ఫ్, ఐ కేర్ అబౌట్ యూ. సో ఫస్ట్ స్లైడ్ కంటే సెకండ్ స్లైడ్ లో క్లారిటీ ఉంది మనకి. అసెర్టివ్ అంటే ఏంటి, ప్యాసివ్. ఆ స్లైడ్ చూసారా మీరు? చూసినాం. ఓకే, సో అది చెప్పు. Passive aggressive అంటే I did not care about myself, I did not care about you, ma'am. ఓకే, సో ఈ రెండు ఆపోజిట్ కదా. అసర్టివ్ స్టైల్, ప్యాసివ్ అగ్రెసివ్ స్టైల్ ఆపోజిట్. సో అసర్టివ్ స్టైల్లో, అసర్టివ్ కమ్యూనికేషన్ స్టైల్లో మీ గురించి మీరు కేర్ తీసుకుంటారు అండ్ ఎదుటి వాళ్ళ గురించి కూడా కేర్ తీసుకుంటారు. ఐ కేర్ అబౌట్ మై సెల్ఫ్, ఐ కేర్ అబౌట్ యూ. సో ఐ విన్, యూ విన్. నేను గెలిస్తే నువ్వు గెలుస్తావు. ఓకే, సో దట్ ఈస్ అసర్టివ్. అండ్ ప్యాసివ్ అగ్రెసివ్ లో ఐ డోంట్ కేర్ అబౌట్ మై సెల్ఫ్, ఐ డోంట్ కేర్ అబౌట్ యూ. ఐ లూజ్, యూ లూజ్. ఓకే, నాకు పోతే నీకు పోవాలి. సో ఇలాంటి బిహేవియర్ ఉంటుంది ప్యాసివ్ అగ్రెసివ్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు అసర్టివ్ బిహేవియర్. సో నువ్వు ఏ స్టైల్ ప్రిఫర్ చేస్తావు నిరీక్షణ? Assertive, ma'am. I care about myself, I care about you. Okay, so you prefer assertive. Okay, so 2 more styles are there. What are they? Aggressive and passive, ma'am. Aggressive Yeah. means I care about myself, I do not care about you. ఓకే, సో అగ్రెసివ్ అంటే కొంచెం కోపంగా ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారు. సో వాళ్ళే విన్ అవ్వాలి, ఎదటి వాళ్ళు లూజ్ అవ్వాలి అనుకుంటారు అగ్రెసివ్ స్టైల్లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఎదటి వాళ్ళతో రూడ్ గా బిహేవ్ చేస్తారు. సో వాళ్ళకి ఏదైనా పర్లేదు, నేను సేఫ్ గా ఉండాలి, నేను నా గురించి కేర్ తీసుకోవాలి అనుకుంటారు. ఓకే, సో కమింగ్ టు లాస్ట్ వన్, passive. Yeah, what is passive? Care about myself, I care about you. I don't care about myself kada. I don't. Passive behavior లో I don't care about myself, I care about you. సో ఇది కొంచెం డిఫరెంట్. ఏంటంటే Yes. దీంట్లో వీళ్ళ గురించి వీళ్ళు కేర్ తీసుకోవడం కాదు, వీళ్ళు ముందుకు రారు. ప్యాసివ్ బిహేవియర్ లో దేంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయరు, ముందుకు రారు. ఎవరో ఒకళ్ళు చేస్తారులే,
అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరొకళ్ళు చేస్తారు, నేనే చేయాలా, ఇంకోళ్ళు చేస్తారు అని వాళ్ళు ప్యాసివ్‌గా ఉండిపోతారు. యాక్టివ్‌గా ఉండరు. ఓకే. సో, ఇప్పుడు నిరీక్షణ చెప్తుంది నిన్నటి క్లాసు. నిరీక్షణనో, ఉదయో ఎవరో ఒకళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారులే. పామరు స్టూడెంట్సో, మనకెందుకని మిగిలిన కాలేజ్ వాళ్ళు ప్యాసివ్‌గా ఉంటున్నారు కదా! సో, దిస్ ఈస్ ప్యాసివ్ బిహేవియర్. ఓకే. సో, ఎవరో చెప్తారు, ఏదో చేస్తారు, మనకెందుకు అనుకుంటే అది ప్యాసివ్ బిహేవియర్ కిందకొస్తది. సో, దీస్ ఆర్ ద 4 కమ్యూనికేషన్ స్టైల్స్. Not only in work environment, everywhere we find these kind of people. So you have to choose what style you need. Okay, and I request everyone to follow assertive style. Okay, so you have to take care about yourselves and you need to take care about others also. Okay. Okay, so thank you, Nirikshna, for explaining what are communication styles. Okay, so అర్థమైంది కదా ఉదయ్, నిన్న రాలేదు. సో 4 కమ్యూనికేషన్ స్టైల్స్ చెప్పుకున్నాం. ఒకటి అసర్టివ్ స్టైల్, సెకండ్ వన్ పాసివ్ అగ్రెసివ్ స్టైల్, థర్డ్ వన్ aggressive, and fourth one passive. Okay, if you want it, I'll show that slide also once. And we discussed Upward communication. those are types in workplace. Yes, ma'am. Not only in workplace, any institution. So if you take your college, so you find these types of communication like upward, downward, Upward, horizontal, and diagonal, right? Yes, ma'am. Yeah. So, yeah, can you explain what is upward, downward? Yes, ma'am. Uh, Upward communication. Employees to communicate direct with upper management. సో ఎగ్జాంపుల్ చెప్తావా? సో మీ కాలేజీని తీసుకొని దానికి ఎగ్జాంపుల్ గా చెప్తావా? మీరు చెప్పిందే చెప్తాను మేము ఎగ్జాంపుల్. ఓకే, సరే. ఎంప్లాయీస్, వర్కర్స్, సూపర్వైజర్స్, డిపార్ట్మెంటల్ హెడ్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, సో అప్వర్డ్ కమ్యూనికేషన్ లో ఏంటంటే ఒక వర్కర్ ప్లేస్ నుంచి పైన సూపర్వైజర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, సో ఇలా కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే, సో మేనేజింగ్ డైరెక్టర్ వరకు కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ఉంటుంది. సో ఫ్రమ్ ఎంప్లాయీ టు అప్పర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, కమ్యూనికేషన్ అప్వర్డ్ లో. సో మీ కాలేజీని తీసుకుంటే ఎగ్జాంపుల్, మీరు స్టూడెంట్, సో మీ పైన టీచర్స్ ఉంటారు, సో మీ పైన టీచర్స్ పైన హెడ్ ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పైన ప్రిన్సిపల్ ఉంటారు. సో ఇలా కమ్యూనికేషన్ వెళ్తుంది అంటే దాట్ ఈస్ కాల్డ్ అప్వర్డ్ కమ్యూనికేషన్. సో కమింగ్ టు డౌన్వర్డ్. In workplace, directives manages the employees are the most basis from of downward communication. యా, సో ఇప్పుడు ప్రిన్సిపల్ స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకున్నారు. సో అది ఏ కమ్యూనికేషన్ లోకి వస్తుంది? డౌన్వర్డ్ కమ్యూనికేషన్ లో. సో ఫ్రమ్ ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి వస్తుంది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి టీచర్స్ కి వస్తుంది, టీచర్స్ నుంచి స్టూడెంట్స్ కి వస్తుంది. ఓకే, సో అప్పర్ మేనేజ్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు స్టూడెంట్స్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీస్ లెవెల్ అయితే వాళ్ళు వర్కర్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే, సో దట్ ఈస్ కాల్డ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్. Next, horizontal communication. Purchase managers, production manager, sales manager. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒకే క్యాడర్ ఉంటుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఒక ఆఫీస్ లో సేల్స్ కి ఒక మేనేజర్ ఉంటారు, అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా మేనేజర్ క్యాడర్స్ లో. సేల్స్ కి కానీ లేకపోతే ప్రోడక్ట్స్ కి ఒక మేనేజర్ ఉంటారు. అట్లా డిఫరెంట్ క్యాడర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక మేనేజర్ ఉంటారు. సో ఈ హారిజాంటల్ కమ్యూనికేషన్ లో ఏంటంటే సేమ్ లెవెల్లో ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ అవడం. సో మీ క్యాడర్ తో ఈక్వల్ గా ఉన్న వాళ్ళతో. ఇప్పుడు మీరు నువ్వు ఏ బ్రాంచ్ నిరీక్షణ? నీ బ్రాంచ్ ఏంటి? గ్రూప్ సిసి మ్యామ్. సిఇసి. ఇప్పుడు నిరీక్షణ సిఇసి బ్రాంచ్ లో ఉంది. సో ఇఫ్ షీ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ఎంపీసీ బ్రాంచ్,
ఓకే. సో ఈక్వల్ లెవెల్, సేమ్ లెవెల్. సో తన ఇయర్‌లో సేమ్ లెవెల్‌తో ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడాన్ని హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటాం. ఓకే. సో ఫైనల్లీ డయాగోనల్ అంటే ఎవరితో అయినా కమ్యూనికేట్ అవ్వచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాడర్స్. ఓకే. సో ఇదే ప్రాసెస్‌లో వెళ్ళాలి కమ్యూనికేషన్ కాకుండా. స్టూడెంట్స్ వచ్చి డైరెక్ట్‌గా ప్రిన్సిపల్‌తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ప్రిన్సిపల్ టీచర్స్‌తో అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ స్టూడెంట్స్‌తో అవ్వచ్చు. సో ఎవరితో అయినా కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇట్స్ ఇన్ జిగ్‌జాగ్ వే డయాగోనల్. ఓకే. Yes. సో రేపు వైవాలో అడిగితే చెప్తారా? Yes, ma'am. Yeah, okay, fine. So that is yesterday's class, and the importance of communication also yesterday we discussed. Nirikshana, why we need communication? Ma'am, ఎందుకు అవసరం? Why we need, అసలు ఎందుకు అవసరం కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ ఉంటే కదా మనం మాట్లాడేది ఇతరులకు తెలుస్తుంది. వై వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు మరి చెప్పడానికి వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే? ఆ టైంలో బ్లాక్ అయిందా? సో ఎవరైనా కొత్త ట్రైనర్స్ అడిగితే కంగారు పడకండి, న్యాచురల్ గా చెప్పండి. ఓకే. సో మనం చదివిందే బై హార్ట్ చేసి చెప్పాలని లేదు, న్యాచురల్ గా ఆలోచిస్తూ ఉంటే యూ విల్ గెట్ థాట్స్. ఓకే. 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 సో థ్యాంక్ యూ నిరీక్షణ. Thank you. Yeah, that's yesterday's class. And in today's class, I'm going to share my screen because today also we have 26 slides to explain. And so I'm not taking much time to interact with you. Sorry guys, and if I find time at the end of the class before 10 o'clock, definitely I will interact with you. Hope you understood yesterday's class. Okay, so now I'm going to share my screen. Effective communication in office and filling of forms. Okay, forms fill చేస్తూ ఉంటాం కదా మనం. సో అది కూడా a kind of communication. సో ఓకే. సో దీని గురించి ఈరోజు మనం తెలుసుకుంటాము. ఇంట్రొడక్షన్ అబౌట్ effective communication and forms, filling of forms and examples. Okay, so how to fill forms. So these all things we will discuss today. Coming to effective communication in office. Okay, so if it is effective communication, here we are mentioning particularly office, but so this is helpful anywhere. Effective communication we need everywhere, right? So why we need effective communication in office? So here they mention communication serves as the foundation of every facet of a business. Kada? Communication anedi, it's a foundation. Okay, so without communication we can't convey our message to others. Okay, so it's a foundation. Okay, and effective communication is communication between two or more persons with the purpose of delivering, receiving, and understanding the message successfully. Okay, so this also comes under importance of communication. So ఎందుకు మనం అర్థం చేసుకోవాలి అన్నా, ఏదన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అన్నా, definitely we need a communication, right? So it is the process of information sharing between team members in a way that keeps in mind what you want to say, what you actually say, and what your audience interprets. Okay, so ఇదొక ప్రాసెస్. కమ్యూనికేషన్ అనేది ప్రాసెస్. మన ఇన్ఫర్మేషన్ మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో అది క్లియర్ గా మనం త్రూ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ చేయగలం. Okay, so any language communication, not only related to English, so the preferable language. Okay, so the persons who understands Telugu, they can communicate with them in Telugu, and if they understand English, you can communicate with them in English. Okay, so irrespective of language, communication is not only for English language. Okay, so it is related to all languages. Okay, and communication anedi verbal and non-verbal. Okay, so effective communication undali ante
మనం ఓన్లీ వర్బల్ యూస్ చేస్తే సరిపోదు. యూ నీడ్ టు యాడ్ బాడీ లాంగ్వేజ్, యూ నీడ్ టు యాడ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అది కరెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ ఉండాలి, కంపల్సరీ నాన్ వర్బల్ కూడా ఉండాలి. ఓకే, యా, సింపుల్ టిప్స్ ఫర్ ఇఫెక్టివ్ వర్క్ ప్లేస్ కమ్యూనికేషన్. సో ఇక్కడ మనకి కొన్ని టిప్స్ ఇచ్చారు చూడండి. సో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ టిప్ ఏంటి, కమ్యూనికేట్ ఫేస్ టు ఫేస్. ఓకే, సో డైరెక్ట్ గా మనం చూస్తూ నేనైతే వెన్ ఐ అబ్జర్వ్, వెన్ ఐ టాకింగ్ టు సమ్వన్, ఐ లుక్ ఎట్ దేర్ ఐస్. నేను వాళ్ళ ఐస్ చూస్తూ మాట్లాడతాను ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు. ఓకే, సో ఫేస్ టు ఫేస్ కమ్యూనికేట్ అవుతేనే సో మెసేజ్ అనేది పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుంది. చాలా మంది పైకి చూస్తూ మాట్లాడుతుంటారు, పక్కకు చూస్తూ మాట్లాడుతుంటారు. ఓకే, సో మీరు ఏం చెప్తున్నారో వాళ్ళకి కన్వే అవ్వదు. ఓకే, సో ఇఫ్ యువర్ కమ్యూనికేషన్, ఇఫ్ యూ వాంట్ టు effectively communicate with others, you should communicate with them face to face. Okay, so provide clear information. So information అనేది zigzag గా ఉండకూడదు. సో యాక్యురేట్ గా ఉండాలి, ఎగ్జాక్ట్ గా క్లియర్ గా ఉండాలి. సో కంబైన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఓన్లీ వర్బల్లే, ఒక రోబో లాగా మనకి ఏదో వాయిస్ లాంగ్వేజ్ మైండ్ లో ఫీడ్ చేస్తే ఓన్లీ లాంగ్వేజే వచ్చేలా కాకుండా, వర్బల్ అంటే మన వాయిస్ ఒకటే యూస్ చేస్తాం కదా. ఓకే, సో యూ నీడ్ టు యూస్ నాన్ వర్బల్ ఆల్సో. మీన్స్ you need to move your hands, you need to show your expressions. Okay, so all these come under non-verbal, so you need to combine both of them. Okay, don't just hear, listen. Okay, so hear ki listen ki teda telusa meeku? Hear ante manaki chaala vinipistu untayi. So now I'm hearing a fan sound. Okay, and సో ఇలా డిఫరెంట్ సౌండ్స్ అనేవి మనం వింటూ ఉంటాము హియర్ వచ్చేసేపాటికి. బట్ లిజన్ అన్నప్పుడు ఏం చేస్తుంటాం, మనం ఫోకస్ చేస్తాం. ఓకే, నౌ యూ ఆల్ ఆర్ లిజనింగ్ టు మై క్లాస్. ఓకే, యూ మే హియర్ లాట్ ఆఫ్ సౌండ్స్ బిసైడ్ యూ అండ్ అవుట్సైడ్ ద క్యాంపస్. పక్క నుంచి చాలా సౌండ్స్ వస్తాయి, సో అవన్నీ వింటూ ఉంటారు, కానీ ఫోకస్ ఎక్కడ చేస్తున్నారు, క్లాస్ మిస్ చేస్తున్నారు. ఓకే, సో లిజన్ లో ఫోకస్ కూడా వస్తుంది, హియరింగ్ లో ఫోకస్ రాదు. ఓకే, సో ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే మీరు యూ నీడ్ టు లిజన్ టు దాట్, నాట్ జస్ట్ హియరింగ్. ఓకే, అంటే మైండ్ లోకి ఎక్కుతుంది అంటే మీరు లిజనింగ్ లో ఉన్నారు అని అర్థం. ఓకే, సో ఆస్క్ క్వశ్చన్స్. మీకు కనుక ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళు ఇచ్చేది అర్థం కాలేదు అంటే యూ నీడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ టు గెట్ క్లియర్ ఇన్ఫర్మేషన్. హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ డిప్లొమసీ. డిప్లొమసీ మీన్స్ స్కిల్ఫుల్ కదా. సో స్కిల్స్ ని యూజ్ చేసి కాన్ఫ్లిక్ట్స్, ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, సో రిఫ్రెయిన్ ఫ్రమ్ గాసిప్. సో పుకార్లకి దూరంగా ఉండాలి. అవాయిడ్ బీయింగ్ పర్సనల్ విత్ కోవర్కర్స్. ఓకే, సో మనం ఎక్కడైనా వర్క్ ఎన్వైరన్మెంట్ లోకి వెళ్ళాము అంటే సో వాళ్ళ పర్సనల్స్ మనకు అనవసరం. ఓకే, సో ఇక్కడ మనకి టీచర్ స్టూడెంట్ రిలేషన్ ఉంటుంది. మీరు టీచర్తో ఎంత క్లోజ్గా ఉన్నా యూ షుడెంట్ ఆస్క్ దేర్ పర్సనల్స్. ఓకే, సో ఎక్కడైనా ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా ఇఫ్ మీ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళతో మనం కొంచెం పర్సనల్ రిలేషన్స్ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉంటాం, బట్ అందరి గురించి తెలుసుకోము కదా. సో అలాగే మీరు వర్క్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళినప్పుడు కూడా కోవర్కర్స్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఓకే, సో మన వర్క్ ఎన్వైరన్మెంట్లో ఎలా ఉండాలి, వీ షుడ్ బి ప్రొఫెషనల్. ఓకే, సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్ లైఫ్లోకి తీసుకురాకూడదు. ఓకే, సో అవాయిడ్ డిస్కసింగ్ కాంట్రవర్షియల్ టాపిక్స్. ఓకే, సో మనకి అనవసరమైన టాపిక్స్, కాంట్రవర్షియల్ టాపిక్స్, సో గాసిప్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ ఆఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, సో డైరెక్ట్ గా చెప్పేస్తుంటారు, నువ్వు ఇలా చేసావు, ఇది కరెక్ట్ కాదు, అలా కాదు అని చెప్పేసి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే మన కోవర్కర్స్ ఆర్ మన క్లాస్మేట్స్ వాళ్ళు హర్ట్ అవుతారు. సో ఫీడ్బ్యాక్ కూడా ఎలా ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారు అంటే పాజిటివ్ గా ఇవ్వాలి ఫీడ్బ్యాక్. పాజిటివ్ గా అంటే అది కరెక్టే, తప్పు చేసినా కరెక్ట్ అని చెప్పమని కాదు, సో ఇలా చేస్తే బాగుంటుంది. సో నిన్న మనం I forgot to say one thing. Yesterday we discussed advisors,
సజెషన్స్ అండ్ రిక్వెస్ట్స్, ఆర్డర్స్ ఇవి కూడా డిస్కస్ చేసాము. సో ఈ సెంటెన్సెస్ మనం మిస్ అయ్యాము ఇన్ ద బిగినింగ్. సో ఎలా హార్డ్గా లేకుండా మన అడ్వైజ్ సజెషన్ ఎలా ఉండాలి అన్న దానికి మనం కొన్ని సెంటెన్సెస్ డిస్కస్ చేసాము. ఆ క్వశ్చన్ ఫామ్ లో ఉంటే అంత హార్ష్ గా ఉండదు అడ్వైజ్. ఓకే, సో వై డోంట్ యూ డూ దిస్ అని చెప్పేసి. అండ్ ఇంకొంచెం హార్ష్ గా ఉండకుండా ఇంకా మనకి స్లోగా ఉండాలి మన అడ్వైజ్, వాళ్ళు హర్ట్ అవ్వకూడదు అనుకుంటే సో వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాము, ఇఫ్ ఐ వర్ యూ. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేయాలని నేను నేర్చుకున్నాను. ఓకే, సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే అలా మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే హార్ష్ గా కాకుండా ఇన్ నార్మల్ వే, వాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్పడం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టిప్స్ ఫర్ ఇఫెక్టివ్ వర్క్ ప్లేస్ కమ్యూనికేషన్. ఓకే, సో నాట్ ఓన్లీ వర్క్ ప్లేస్, ఇవి మీకు ఇప్పుడు కూడా హెల్ప్ అవుతాయి ఈ టిప్స్ అన్ని. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ, ఫాలో ఆల్ దీస్ టిప్స్. యా, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ రైటింగ్ ఫార్మ్స్. ఓకే, సో మనం మాట్లాడేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాము. మరి రైటింగ్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి అఫీషియల్ గానే ఉంటుంది. సో ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంటుంది కంపల్సరీ మన వర్క్ ఎన్వైరన్మెంట్ లో కానీ మన ఇన్స్టిట్యూషన్స్ లో కానీ. ఓకే, సో ఏదైనా మనకి రిటర్న్ ఫామ్ లో సబ్మిట్ చేయమంటారు. సో రిటర్న్ ఫామ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దిస్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ వెన్ వీ డిస్కస్డ్ రిటర్న్ కమ్యూనికేషన్. గుర్తుందా మీకు? రిటర్న్ కమ్యూనికేషన్ డిస్కస్ చేసాము మనం ఇన్ ద బిగినింగ్. సో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏదన్నా రిటర్న్ ఫామ్ లో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు? ఓకే, సో ఇట్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ రీడర్ అండ్ ద రైటర్. Written communication is a connection between reader and the writer. Okay, so effective written communication is clear and easy to understand. Okay, so written communication కూడా effective గా ఉండాలి అంటే మీరు రాసేది ఈజీగా అర్థం అవ్వాలి. ఓకే, అండ్ మీరు ఎలాంటి టోన్ యూస్ చేయాలి? అఫీషియల్ ఫార్మల్ టోన్ యూస్ చేయాలి వైల్ రైటింగ్, అండ్ ఇన్అఫెన్సివ్ లాంగ్వేజ్. ఓకే, అండ్ అఫెన్సివ్ లాంగ్వేజ్ అంటారు కదా, సో యూ షుడెంట్ యూస్ దట్ అఫెన్సివ్ లాంగ్వేజ్. ఓకే, సో అలాంటి లాంగ్వేజ్ యూస్ చేయకండి. అఫెన్సివ్ లాంగ్వేజ్ మీన్స్ కొట్టినట్టు మాట్లాడడం అంటారు కదా తెలుగులో. సో అలాంటి లాంగ్వేజ్ కాకుండా పొలైట్ లాంగ్వేజ్ యూస్ చేయాలి, అండ్ అప్రోప్రియేట్ గ్రామర్. సో అందుకే మనం రిటర్న్ కమ్యూనికేషన్ లో మాక్సిమం వి కవర్డ్ ఆల్ ద గ్రామర్ టాపిక్స్. సో వై వి కవర్డ్ ఆల్ ద గ్రామర్ టాపిక్స్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్? Because we need proper grammar to convey it in a written form. Okay, so grammar correct గా లేకపోతే సెంటెన్స్ మీనింగ్ ఏ మారిపోతుంది. సో వాళ్ళకి అర్థం కాదు మీరు రాసేది. ఓకే, సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండాలి వెన్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ టు అఫీషియల్స్. ఓకే, సో ఇది వర్క్ ఎన్వైరన్మెంట్ లో కానీ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ కంపల్సరీ రిటర్న్ కమ్యూనికేషన్ ఉంది అంటే యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో టోన్ కరెక్ట్ గా ఉండాలి, ఫార్మల్ టోన్, అఫెన్సివ్ లాంగ్వేజ్ ఉండకూడదు, అండ్ ప్రాపర్ గ్రామర్ ఉండాలి. ఓకే, యా, నౌ we are going to show various forms like bank pay slip, job application, pan card, ration card, ఆధార్ కార్డ్. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ మనకి చాలా మంది తెలియదు. స్టూడెంట్స్ నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, బ్యాంక్కి వెళ్తే ఎలా రాయాలి అని చెప్పేసి పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఈవెన్ స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఎలా ఫిల్ చేయాలి ఫార్మ్స్ అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాము. సో దిస్ ఈస్ బ్యాంక్ పే స్లిప్ ఫార్మ్. ఓకే, సో ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బ్యాంక్స్ కి వెళ్తే ఇలాంటి మీరు మనీ పే చేయాలనుకుంటే ఇలాంటి ఫార్మ్స్ అక్కడ హ్యాంగ్ చేసి ఉంచుతారు. సో వీ నీడ్ టు బ్రింగ్ దెమ్ అండ్ ఫిల్ దెమ్. ఓకే, అండ్ యా, దిస్ ఈస్ జస్ట్ మోడల్ టు బ్యాంక్ స్లిప్. ఓకే, సో హౌ టు ఫిల్ దిస్? సో ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ చూడండి డీటెయిల్స్. ఫస్ట్ ఫిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద బ్రాంచ్ ఇఫ్ దట్స్ నాట్ ఆల్రెడీ ప్రింటెడ్. ఆల్రెడీ మనం బ్యాంక్ వెళ్తే బ్రాంచ్ వాళ్ళే ప్రింట్ చేస్తారు, ఒకవేళ అక్కడ ప్రింట్ చేసి లేకపోతే వీ నీడ్ టు ఫిల్ బ్రాంచ్. ఓకే, సో విజయవాడ బ్రాంచ్ ఆర్ వన్ టౌన్ బ్రాంచ్ అలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, మీరు ఫిల్ చేయాలి. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు ఫిల్ ఇన్ ద డేట్. డేట్ కంపల్సరీ వేయాలి.
ఏ రోజైతే మీరు మనీ ఆర్ క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు, సో ఆ రోజు డేట్ కంపల్సరీ వేయాలి. దెన్ యూ నీడ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ ద అకౌంట్. సో ఏ టైప్ ఆఫ్ అకౌంట్, అది సేవింగ్సా కరెంటా, అది కంపల్సరీ మెన్షన్ చేయాలి. అండ్ if the account is a savings account, then strike out everything and just keep SB. Okay, సో సేవింగ్స్ అకౌంట్ అయితే మిగిలిన అకౌంట్స్ కరెంట్ అవి స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఓన్లీ ఎస్బి ఉంచాలి. ఎస్బి మీన్స్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ డౌన్ ద అకౌంట్ నెంబర్ ఆఫ్ ద అకౌంట్ టు విచ్ దిస్ డిపాజిట్ హ్యాస్ టు బి మేడ్. సో ఎవరికైతే ఏ అకౌంట్ నెంబర్కి అయితే మీరు చెక్ కానీ క్యాష్ కానీ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో, సో ఆ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఓకే, then write down the name of the account holder whose account number you wrote about. సో అది మీ అకౌంట్ అయితే మీ నెంబర్ మీ పేరే రాసుకోవచ్చు, బట్ వేరే మీ ఫాదర్ అకౌంట్ ఆర్ మదర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఆ అకౌంట్ హోల్డర్ నేమ్ రాయాలి. ఓకే, అదర్వైజ్ మీ ఫ్రెండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, సో వాళ్ళ పేరు, ఎవరి అకౌంట్కి అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఫిల్ అవుట్ ద అకౌంట్ నెంబర్ అండ్ నేమ్ carefully, as any mistakes in this too can mess up things. Okay, మీరు పేరు తప్పు రాసిన అకౌంట్ నెంబర్ తప్పు రాసిన ఆ మనీ మధ్యలోనే స్ట్రక్ అయిపోతే అదర్వైజ్ అదే నెంబర్తో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో కేర్ఫుల్గా రాయాలి. ఓకే, సో దెన్ రైట్ డౌన్ యువర్ మొబైల్ నెంబర్. మోస్ట్ పీపుల్ ఇగ్నోర్ దిస్ కాలమ్, but this column helps banks to contact you in case they have any doubts before clearing your deposit. So mobile number అనేది కంపల్సరీ మెన్షన్ చేయండి. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దే మే కాల్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఫిల్ అవుట్ యువర్ ఈమెయిల్ ఐడి ఇఫ్ యూ హ్యావ్. ఉంటే కంపల్సరీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. సో దిస్ ఈస్ కంపల్సరీ నవ్ డేస్. వితౌట్ ఈమెయిల్ ఐడి మనం జాబ్స్కి కానీ ఎట్లకి అప్లై చేయాలన్నా కంపల్సరీ ఈమెయిల్ ఉండాలి. బికాస్ మనకి ఇప్పుడు త్రూ పోస్ట్ కాకుండా మనకి త్రూ ఈమెయిలే కమ్యూనికేట్ అవుతున్నారు అందరూ. సో కంపల్సరీ ఈమెయిల్ ఉన్న వాళ్ళు మెన్షన్ చేయండి. దోస్ హూ డోంట్ హ్యావ్ ఈమెయిల్ ఐడి జస్ట్ క్రియేట్ వన్ ఈమెయిల్ ఐడి. ఓకే, so the next step is to fill out the amount that you are going to deposit. సో మీరు ఎలా డిపాజిట్ చేస్తారు, క్యాష్ ద్వారా చెక్ ద్వారా ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఒకవేళ అది చెక్ అయితే చెక్లో ఉన్న అమౌంట్ మీరు రాసే అమౌంట్ కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఒకవేళ అమౌంట్ కనుక డిపాజిట్ చేస్తున్నారు అంటే మీరు డినామినేషన్ రాయాలి. తెలుసా, బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు డినామినేషన్ అడుగుతారు. అంటే ఇప్పుడు మన దగ్గర 2000 రూపీస్ నోట్స్ ఉన్నాయి అండ్ 100 రూపీస్ నోట్స్. సో మీ దగ్గర ఉన్న నోట్స్ 2000 ఎన్ని ఉన్నాయో కంపల్సరీ డినామినేషన్లో మెన్షన్ చేయాలి. అండ్ 500 ఎన్ని నోట్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసుకొని డినామినేషన్లో మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఒక 5 ఉన్నాయి 2000 నోట్స్ అంటే 2000 into 5 is equal to 10,000 అలా రాయాలి డినామినేషన్. ఓకే, సో ఇది కంపల్సరీ బ్యాంక్స్ స్లిప్స్ ఫిల్ చేసేటప్పుడు డినామినేషన్ కంపల్సరీ రాయాలి. సో ఒకవేళ చెక్ ద్వారా అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారంటే మనకి చెక్ నెంబర్ ఉంటుంది. చెక్ మీద మనకు ఒక నెంబర్ ఉంటుంది. సో అది కంపల్సరీ ఆ స్లిప్లో మెన్షన్ చేయాలి. సో అది 6 డిజిట్ నెంబర్, చెక్ నెంబర్ అనేది. సో చెక్ కి కింద ఉంటుంది at the bottom of the check, that you need to fill that if you are depositing money through check. Okay, సో సిగ్నేచర్ చేయాలి కంపల్సరీ. డిపాజిట్ ఇవన్నీ రాసిన తర్వాత మీరు సైన్ చేయాలి కంపల్సరీ. సో కస్టమర్ కాపీ అని ఉంటుంది మనకి. సో ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి, అవి మనం బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తాము. సో ఇంకొక సైడ్ కస్టమర్ కాపీ. సో అది వాళ్ళు మనకి సీల్ వేసి కస్టమర్ కాపీ అని ఒకటి ఇస్తారు. సో అది కూడా మీరే ఫిల్ చేసుకోవాలి. సో అన్నీ రాసిన తర్వాత కేర్ఫుల్గా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో
ఒకవేళ మిస్టేక్స్ ఏమన్నా రాస్తే వేరే ఫామ్ తీసుకోవాలి, వేరే ఫామ్ తీసుకొని మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయాలి. ఓకే, సో అర్థమైంది కదా ఎలా ఫిల్ చేయాలి బ్యాంక్ స్లిప్ అనేది. సో కంపల్సరీ అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబర్ మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. సో ఎంత డిపాజిట్ చేస్తున్నారో ఆ అమౌంట్ క్లియర్గా రాయాలి, ఇన్ వర్డ్స్ ఆల్సో. ఓకే, అమౌంట్ వేస్తే సరిపోదు, వర్డ్స్లో కూడా రాయాలి. అండ్ డినామినేషన్ ఎన్ని 2000 రూపీస్ నోట్స్, ఎన్ని 500 రూపీస్ నోట్స్ మీరు డిపాజిట్ చేస్తున్నారో అవన్నీ కంపల్సరీ రాయాలి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఫిల్లింగ్ బ్యాంక్ స్లిప్. ఓకే, సో ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ నేను డేట్ అవన్నీ కంపల్సరీ అని చెప్పాను కదా. సో అకౌంట్ నెంబర్కి మనకి కాలమ్స్ ఇచ్చారు. సో ఇక్కడ రెడ్ మార్క్లో లాస్ట్ సిగ్నేచర్ ఉంది. సో ఇక్కడ రూపీస్ వర్డ్స్ లో రాయాలి అండ్ మొబైల్ నెంబర్. సో ఇవన్నీ ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసుకున్నాం. కస్టమర్ కాపీ దీని పక్కనే ఉంటుంది. ఓకే, సో అది ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, సో దిస్ ఇస్ జాబ్ అప్లికేషన్ ఫామ్. ఎప్పుడైనా జాబ్స్ కి అప్లై చేశారా మీరు? ఓకే, సో జాబ్ అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి ఉంటాయి? పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్ కి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని వస్తున్నారు. అండ్ మనకి హెచ్సిఎల్ వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేస్తున్నారండి ఇంటర్మీడియట్ వాళ్ళకి జాబ్స్ అనేవి. సో వెన్ దే కమ్ టు యువర్ క్యాంపస్ దే విల్ గివ్ యూ అప్లికేషన్ ఫార్మ్స్ టు ఫిల్. ఓకే, అండ్ మనం ఈ ట్రైనింగ్ ఎందుకు తీసుకుంటున్నాం? ఓకే, సో మనకి ట్రైనింగ్ తీసుకుంటే, సో ఇఫ్ వి లెర్న్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, దెన్ వి గెట్ సర్టిఫికేట్ అండ్ దట్ సర్టిఫికేట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ యూ టు గెట్ ఎ జాబ్. ఓకే, సో జాబ్ పర్పస్ కోసమే కదా మనం చదువుకునేది కానీ ఇవన్నీ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యేది కానీ మంచి జాబ్లో సెటిల్ అవడానికే కదా. సో జాబ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్, సో ఫస్ట్, మిడిల్, లాస్ట్. ఓకే, సో చాలా మందికి మిడిల్ నేమ్ అనేది ఉండదు. సింపుల్ గా ఇప్పుడు నాకైతే మిడిల్ నేమ్ లేదు. సో ఐ హ్యావ్ అ సర్ నేమ్ అండ్ మై నేమ్. ఓకే, సో ఉన్న వాళ్ళు అంటే ఒక 2-3 నేమ్స్ మిక్స్ అయి ఉంటాయి కదా, లైక్ రాజ్యలక్ష్మి. ఓకే, సో అలాంటి వాళ్ళకి మిడిల్ నేమ్ వస్తుంది. ఓకే, సో యూ నీడ్ టు ఫిల్ దాట్. డేట్ అనేది ఏ అప్లికేషన్ ఫామ్ లో అయినా కంపల్సరీ డేట్ కాలం ఉంటుంది. అండ్ అడ్రస్ ఉంది ఇక్కడ. ఓకే, సో అడ్రస్ కంపల్సరీ, పిన్ కోడ్ తో సహా అడ్రస్ మెన్షన్ చేయాలి. ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఏ అప్లికేషన్ ఫామ్ లో అయినా ఇవి రెండు కంపల్సరీ ఉంటాయి. కమింగ్ టు సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఓకే, సో ఇండియాలో ఇది ఉందో లేదో నాకైతే తెలియదు. సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇన్ యుఎస్ఏ మనకి ఇప్పుడు ఆధార్ ఎలాగో యుఎస్ లో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇదైతే అక్కడ అప్లికేషన్ ఫామ్ అనుకుంటా. ఓకే, సో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని వాళ్ళకి ఎస్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది కంపల్సరీ. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా సరే ఈ నెంబర్ అడుగుతారు వాళ్ళని. ఓకే, సో మనకి ఇక్కడ ఆధార్ అయితే ఎలా అడుగుతున్నారో అక్కడ వాళ్ళని ఎస్ఎస్ఎన్ నెంబర్ అడుగుతారు. సో ఇక్కడైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లో ఈ ఆప్షన్ అయితే ఉండదు. సో మీరు యుఎస్ఏ వెళ్ళినప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో డేట్ కంపల్సరీ. అండ్ అప్లై చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇంత ఫీ అని ఉంటుంది. సో ఇది పే. సో మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్ అవర్ ఆర్ పర్ మంత్, సో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, హౌ మచ్ salary you are expecting, that you need to write. And position applied for, సో ఏ పొజిషన్ కి, మేనేజర్ పొజిషన్ లేకపోతే ఎంప్లాయీ పొజిషన్ ఏదో మీరే మెన్షన్ చేయాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ డిజైర్డ్, మీకు ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ ఆర్ సీజన్ వైజ్. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారు, ఇక్కడ మనకి రెడ్ మార్క్ లో ఉంది చూడండి లాస్ట్, అది మెన్షన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ అ జాబ్ అప్లికేషన్ ఫామ్. ఓకే, సో ఇది జాబ్ అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో మళ్ళీ డీటెయిల్ గా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంపల్సరీ. మనం జాబ్ కి అప్లై చేసినా అంటే మన క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, రిఫరెన్సెస్. ఓకే, సో ప్రూఫ్స్ కూడా
మన ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రూఫ్స్ అవి కూడా అటాచ్ చేయాల్సి వస్తుంది. ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నారో ఇవన్నీ కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో కామన్ మిస్టేక్స్ వెన్ ఫిల్లింగ్ అవుట్ ఏ జాబ్ అప్లికేషన్. సో ఎలాంటి మిస్టేక్స్ చేస్తాం జాబ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు? నాట్ ఫాలోయింగ్ డైరెక్షన్స్. ఓకే, సో వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అవ్వకుండా ఫిల్ చేయడం, లివింగ్ ఎ ఫీల్డ్ బ్లాంక్ ఆన్ ద జాబ్ అప్లికేషన్. సో జాబ్కి అప్లై చేసేటప్పుడు కంపల్సరీ అన్ని ఫీల్డ్స్ మీరు కంప్లీట్ చేయాలి, కొన్ని ఫీల్డ్స్ వదిలేయకూడదు. ఓకే, దే మే నాట్ గెట్ ఇంప్రెషన్ ఇఫ్ యు ఆర్ లీవింగ్ సమ్ కాలమ్స్. సో ఫర్గెటింగ్ టు అటాచ్ ద కరెక్ట్ డాక్యుమెంట్స్. సో మీరు క్వాలిఫికేషన్ మెన్షన్ చేసేసారు. యా, సో ఇఫ్ ఐ జస్ట్ మెన్షన్ ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి, ఐ హ్యావ్ టు సబ్మిట్ ద ప్రూఫ్ కదా. నేను ప్రూఫ్ సబ్మిట్ చేయకుండా నేను పిహెచ్డి చేస్తున్నానంటే ఎవరు నమ్ముతారు? సో కంపల్సరీ ప్రూఫ్స్ అనేది, కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి. అండ్ నాట్ టైలరింగ్ యువర్ అప్లికేషన్ టు ద జాబ్ డిస్క్రిప్షన్. ఓకే, అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మనం దేనికి అప్లై చేస్తున్నామో అది ఆ అప్లికేషన్ లో కంపల్సరీ ఫిల్ చేయాలి. అండ్ అప్లయింగ్ ఫర్ ఆల్ పొజిషన్స్ ఎట్ ద కంపెనీ అండ్ అప్లయింగ్ ఫర్ అ పొజిషన్ దట్ యు ఆర్ ఆబ్వియస్లీ నాట్ క్వాలిఫైడ్ ఫర్. ఓకే, సో మన క్వాలిఫికేషన్ కి తగ్గట్టు మన కొన్ని పొజిషన్స్ ఉంటాయి. సో మన ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో డైరెక్ట్ గా మేనేజింగ్ డైరెక్టర్ కి అప్లై చేయలేం కదా, ఆ క్వాలిఫికేషన్ సరిపోదు. అండ్ అన్ని పొజిషన్స్ కి ఒకేసారి అప్లై చేయడానికి కుదరదు. ఓకే, యూ నీడ్ టు అప్లై వాట్ ఈస్ సూటబుల్ పొజిషన్ ఫర్ యూ అండ్ దానికి అప్లై చేయాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్స్, మధ్యలో మీకు ఏదైనా గ్యాప్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ అంటే మీకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదన్నా మీరు రెస్ట్ తీసుకున్నారు అంటే ఆ గ్యాప్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. అండ్ అండర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో తక్కువ పేకి మిమ్మల్ని మీరు తక్కువ పే అడుగుతున్నారంటే దే విల్ గెట్ డౌట్. సో తక్కువ పే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సో దీనికి నాలెడ్జ్ లేదు, సో అందుకే తక్కువ పే కూడా విల్లింగ్ గా ఉన్నాడు అని అనుకుంటారు. సో మీ కెపాసిటీ ఏంటి, మీ నాలెడ్జ్ ఎంత, మీరు ఎంత వర్క్ చేస్తారు, సో దానికి తగ్గట్టు కరెక్ట్ గా మీరు పేని డిమాండ్ చేయాలి. ఓకే, సో యూజింగ్ ఇంప్రాపర్ గ్రామర్. సో వైల్ ఫిల్లింగ్ ద జాబ్ అప్లికేషన్ ఫామ్, మనకి రైటింగ్ వచ్చేసేపాటికి, రిటర్న్ కమ్యూనికేషన్ వచ్చేసేపాటికి కంపల్సరీ పర్ఫెక్ట్ గా ఉండాలి, అసలు ఎలాంటి గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు. సో మీరు అప్లై చేసేటప్పుడు గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి అంటే సో వాళ్ళకి అక్కడే అర్థమైపోద్ది మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది. సో అలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అండ్ డోంట్ లై. ఓకే, సో మీకు క్వాలిఫికేషన్ లేకపోయినా ఉందని చెప్పి అబద్ధాలు చెప్పడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు, వెరిఫై చేస్తారు. సో అప్పుడు ఏంటంటే అది ఫ్రాడ్ అని తెలిసినప్పుడు అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ కెరియర్. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్ ఉండకుండా చూసుకోండి వెన్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్. కమింగ్ టు పాన్ కార్డ్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఫర్ పాన్ కార్డ్? పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఓకే, సో కంపల్సరీ ఇప్పుడు పాన్ కార్డ్ అనేది అందరికీ ఉండాలి. సో మనం ఎర్న్ చేస్తున్నాము, మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం అంటే డెఫినెట్ గా ట్యాక్స్ పే చేయాలి. సో దానికి కంపల్సరీ పాన్ ఉండాలి. మీరు ఇప్పుడు అకౌంట్స్ తీసుకున్నా, బ్యాంక్ అకౌంట్స్ తీసుకున్నా కంపల్సరీ పాన్ అకౌంట్ ని లింక్ చేయించుకోవాలి దానికి. ఓకే, సో మీరు బ్యాంక్ లో ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేస్తున్నారు, ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు అంటే ట్యాక్స్ కడుతున్నారా లేదా, సో వీటి ద్వారా మనం లింక్ చేయించుకుంటే తెలిసిపోతుంది. ఓకే, సో దానికోసం అందరికీ పాన్ ఉండాలి. సో పర్మనెంట్ అకౌంట్ నెంబర్. సో ఎలా ఫిల్ చేయాలి పాన్ కార్డ్ ఫామ్ ని, ఎలా ఫిల్ చేయాలి? Okay, so with the government getting stricter on keeping tabs of tax-paying citizens to reduce the occurrence of black money, citizens are finding themselves in a rather stressful situation, needing to apply for Aadhaar, linking Aadhaar to bank accounts where applicable, and most importantly, linking PAN number with Aadhaar. సో ఆధార్ కి పాన్ నెంబర్ మనం లింక్ చేసుకోవాలని మనకు ఒక సర్టన్ టైం లిమిట్ ఇచ్చారు ఇంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళు. సో మీకు ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా, ఎంత ఎర్న్ చేస్తున్నా,
సో ఈ పాన్ నెంబర్ మీరు ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్స్ కి ఆధార్స్ కి లింక్ చేసుకుంటారో మొత్తం ట్రాన్సాక్షన్స్ తెలిసిపోతాయి. సో ఎందుకు ఈ రూల్ పెట్టారు మనకి గవర్నమెంట్? ఓకే, సో బ్లాక్ మనీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా. ఓకే, బ్లాక్ మనీ అంటే తెలుసు కదా, ప్రూఫ్స్, వితౌట్ ప్రూఫ్స్ మనకి బ్రైబ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, పొలిటీషియన్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళకి ఏంటంటే ఆ అమౌంట్ వాళ్ళకి శాలరీ పరంగా రాదు, ఓకే, త్రూ బ్రైబ్ వస్తుంది. సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి సర్టన్ ప్రూఫ్ ఉండదు. సో ఆ అమౌంట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా బ్యాంక్ లో వేస్తే సో అప్పుడు వెంటనే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి తెలిసిపోతుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, దే ఆస్క్ సర్టన్ ప్రూఫ్స్ ఫర్ దట్ అమౌంట్. సో ఈ బ్లాక్ మనీని అవాయిడ్ చేయడానికి ఈ రూల్స్ అన్ని మనకి గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో పాన్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ మనీ. సో పాన్ కార్డ్ ఉండాలి అని ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ లో ఇచ్చేసారు. సో పాన్ కార్డ్ కి మనకి ఇక్కడ పిక్చర్ ఉంది చూడండి, పాన్ కార్డ్ ఎలా ఉంటుందో అనేది. సో అలా ఉంటుంది పాన్ కార్డ్. సో మనకి 2 టైప్స్ ఉన్నాయి పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ లో. వన్ ఈస్ 49A అండ్ సెకండ్ వన్ ఈస్ 49AA. ఓకే, సో మనం ఇండియన్స్ కాబట్టి వీఆర్ నాట్ ఫారినర్స్ అండ్ వీఆర్ నాట్ NRIs. సో మనకి 49A సరిపోతుంది. సో 49AA ఎవరికి? సో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఎవరైతే బయట వాళ్ళు ఉంటారో, ఇండియాలో బిజినెస్ పర్పస్ మీద అలా ఉంటారు, సో అలాంటి వాళ్ళు 49AA అప్లికేషన్ ని ఫిల్ చేయాలి. ఓకే, సో మనమైతే ఫారినర్స్ కాదు కాబట్టి మనకి 49A అప్లికేషన్ ఫామ్ సరిపోతుంది. ఓకే ఓకే, సో ఎలా అప్లై చేయాలి అంటే మనకి స్టార్ సింబల్ ఉంటుంది అప్లై చేసేటప్పుడు, అవి కంపల్సరీ ఫిల్ చేయాలి. ఓకే, సో స్టార్ సింబల్ లేనివి ఆప్షనల్, అవి వదిలేసినా పర్లేదు. స్టార్ సింబల్ ఉంటే కంపల్సరీ మనం వాటిని ఫిల్ చేయాలి. ఓకే, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్. ఓకే, సో ఇంక్లూడింగ్ యువర్ సన్ నేమ్ యూ నీడ్ టు fill those details. So alias that you may have. So alias means మనకి ముద్దు పేర్లు ఉంటాయి కదా కామన్ గా. సో మన రియల్ నేమ్ తో కాకుండా కామన్ గా కొంతమంది పిలుస్తూ ఉంటారు. సో అలాంటి నేమ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా కంపల్సరీ ఫిల్ చేయాలి. అండ్ మీ జెండర్ మెన్షన్ చేయాలి, మేల్ ఆర్ ఫీమేల్ అని. డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ. అండ్ పేరెంట్స్ డీటెయిల్స్, స్పౌస్ డీటెయిల్స్ మీన్స్ పార్ట్నర్. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే పార్ట్నర్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడైతే మీరంతా ఇంటర్మీడియట్ లో ఉన్నారు కాబట్టి పేరెంట్స్ డీటెయిల్స్ సరిపోతాయి. సో పాన్ కార్డ్ మీద నేమ్ మెన్షన్ చేయాలి అంటే ఏ నేమ్ కావాలి అనేది కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. లేదా మదర్స్ ఆర్ ఫాదర్స్ మెయిడెన్ నేమ్. ఎక్కువ మనకి ఫాదర్స్ మెయిడెన్ నేమ్ వస్తుంది కదా. అండ్ ప్రొవైడ్ ద అడ్రస్ దట్ ఈస్ అవైలబుల్. అడ్రస్ ప్రూఫ్ అనేది కరెక్ట్ గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ అడ్రస్కే మీకు కార్డు సెండ్ చేస్తారు. ఓకే, సో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ కార్డు మళ్ళీ మధ్యలో స్ట్రక్ అవుతుంది. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్, టెలిఫోన్, ఇది ఏ అప్లికేషన్ ఫామ్ కైనా కంపల్సరీ. ఓకే, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మెన్షన్ చేయాలి. మీరు పాన్ కి అప్లై చేస్తున్నారంటే మీకు ఇన్కమ్ ఏ సోర్స్ నుంచి వస్తుంది అది కూడా మీరు మెన్షన్ చేయాలి. సో మనకు అక్కడ ఇస్తారు, డ్రాప్ డౌన్ లిస్ట్ ఇస్తారు అప్లై చేసేటప్పుడు ఎలా వస్తుంది అని. సో దాంట్లో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి ఇఫ్ యు ఆర్ అప్లైయింగ్ ఇట్ ఆన్లైన్. ఓకే, సో టు అవాయిడ్ మిస్టేక్స్ ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ఫిల్లింగ్ ఫామ్ 49A. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు చూడండి. 49A ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కంపల్సరీ బ్లాక్ లెటర్స్ ఉండాలి. ఓకే, బ్లాక్ ఇంక్ పెన్నే వాడాలి ఫిల్ చేసేటప్పుడు. బ్లాక్ లెటర్స్ అంటే తెలుసా, అన్ని క్యాపిటల్ లోనే ఉండాలి. ఫామ్ షుడ్ బి ఫిల్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. ఓకే, సో ఇంకే లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు, ఇంగ్లీష్ లోనే ఫిల్ చేయాలి. ఓకే, సో మనకి బాక్సెస్ లో నేమ్ ఫిల్ చేయమని ఇస్తారు. సో ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క లెటరే మనం రాయాలి. ఒక బాక్స్ లో 2 లెటర్స్ ఇంక్లూడ్ చేయకూడదు. అండ్ ఒకవేళ మీరు గ్యాప్, సర్ నేమ్ కి మీ నేమ్ కి గ్యాప్ ఇవ్వాలంటే యూ నీడ్ టు లీవ్ అ బ్లాంక్ బాక్స్. ఓకే, సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కంపల్సరీ అటెస్ట్ చేయాలి.
ఓకే. సో, మనకి ఇది కూడా ఇస్తున్నారు. సైజ్ కూడా ఇచ్చేస్తారు. ఎంత సైజ్‌లో ఉండాలి ఆ ఫోటోగ్రాఫ్స్ అనేది. సో, క్వాలిటీ కూడా బావుండాలి ఫోటోది. సో, ఫేస్ ఆఫ్ ద అప్లికెంట్ షుడ్ బి విజిబుల్ ప్రాపర్‌లీ అండ్ నాట్ స్టేపుల్డ్. మనం స్టేప్లర్ యూజ్ చేస్తాం కదా! స్టేపుల్ చేస్తాం. సో, అందరూ స్టాప్లర్ అంటారు. ఇట్స్ ఎ స్టేప్లర్. ఓకే. సో, స్టేపుల్ చేయకూడదు. కంపల్సరీ అది మనకి క్లియర్‌గా కనపడేలాగా ఫోటో మీద స్టేపుల్ చేస్తే మనకి పిన్ కనిపిస్తది. సో, అలా కాకుండా ప్రాపర్‌గా అటాచ్ చేయాలి. సో, సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. ఓకే. అండ్ దానికి కూడా మనకు ఒక బాక్స్ ఇస్తారు. దాంట్లోనే ఉండాలి. సో, సిగ్నేచర్ షుడ్ బి వితిన్ ద బాక్స్. ఓకే. ఒకవేళ థంబ్ ఇంప్రెషన్ సిగ్నేచర్ చేయలేరు అనుకుంటే మీరు ఎవరికైనా అప్లై చేసేటప్పుడు దానికి కంపల్సరీ నోటరీ చేయించాలి. ఓకే. సో, మనకి లాయర్ దగ్గరికెళ్తే చేస్తారు. అండ్ అప్లికెంట్ మస్ట్ ఫిల్ ఏఓ కోడ్, ఏరియా కోడ్. ఓకే. ఉంటది మనకి ఏరియా కోడ్. సో, అది కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో, ఇది ఆధార్ అప్లికేషన్. ఓకే. సో, ఆధార్ అప్లికేషన్ ఫార్మ్ తెలుసు కదా! మనకి ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. అదర్‌వైజ్ ఇఫ్ యూ గో టు మీ సేవ దే విల్ గివ్ యూ దిస్. సో, ఎలా ఫిల్ చేయాలి? సేమ్ ఇంతకుముందు ఫార్మ్స్ అయితే ఏమేమి చెప్పుకున్నామో అలాగే ఉంటది. మనం నియర్ ఆధార్ ఎన్రోల్‌మెంట్ సెంటర్‌కి వెళ్ళాలి. అండ్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా చూసుకోండి కంపల్సరీ. మనకి ప్రూఫ్ ఫర్ సిటిజన్‌షిప్ మనం ఈ సిటీలో ఉంటున్నామా లేదా అన్న ప్రూఫ్ కావాలి. ఏజ్ ప్రూఫ్ కావాలి. అడ్రెస్ ప్రూఫ్. ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారేజ్ ప్రూఫ్ కూడా కంపల్సరీ ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాలి మీరు ఆధార్ ఫిల్ చేయాలి అంటే. లైక్ పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ బర్త్ సర్టిఫికేట్. మన ఎస్ఎస్‌సి సరిపోతుంది. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఎస్ఎస్‌సి సరిపోతుంది. అండ్ గెట్ అన్ అప్లికేషన్ ఫార్మ్ అండ్ మేక్ ష్యూర్ యూ ఫిల్ ఇన్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అండ్ దెన్ సబ్మిట్ టుగెదర్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఓకే. సో, ప్రూఫ్స్‌తో సహా మనం సబ్మిట్ చేయాలి. బయోమెట్రిక్ వేయాలి కంపల్సరీ. ఆధార్‌కి అప్లై చేస్తున్నారంటే సెంటర్‌లో మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఎందుకంటే మన ఐరిస్ స్కాన్, మన ఐస్‌ని కూడా స్కాన్ చేస్తారు ఐరిస్‌ని. మన హ్యాండ్స్ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకుంటారు కంపల్సరీ ఆధార్‌లో. అండ్ అపాన్ ఫినిషింగ్ ద అబవ్ స్టెప్స్ యూ విల్ బి అక్నాలెడ్జ్డ్ అండ్ 14 డిజిట్ ఎన్రోల్మెంట్. మనకి ఆధార్ 12 డిజిట్‌లో ఉంటది కదా! సో, ఇక్కడ ఎన్రోల్‌కి 14 డిజిట్ నెంబర్ ఇస్తారు. ఓకే. అండ్ ఆ నెంబర్‌ని యూజ్ చేసుకొని మన అప్లికేషన్ ఎక్కడి వరకు ఉంది, స్టేటస్ ఏంటి ఫాలో అప్ చేసుకోవచ్చు మనకి ఎన్రోల్మెంట్ నెంబర్‌తో. ఓకే. సో, ఎందుకు కావాలి మనకి ఆధార్ కార్డ్? సో, ఎందుకు కావాలో ఇక్కడ చూడండి. మనకి కంపల్సరీ ఎస్ఎస్ఎన్ నెంబర్ ఎలా అయితే యూఎస్‌లో కంపల్సరీ కావాలో సోషల్ సెక్యూరిటీ నెంబర్, మనకి ఇండియాలో ఆధార్ కంపల్సరీ కావాలని చెప్పుకున్నాం కదా! సో, ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రెస్ ప్రూఫ్‌కి గానీ, మనకు ఒక ఐడెంటిటీ ఉందంటే అది త్రూ ఆధారే కదా! సో, దానికోసం మనకి గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమన్నా కావాలన్నా ఆధార్ కంపల్సరీ. అండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అప్లై చేయాలంటే ఆధార్ ఉండాలి. ఫోన్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, ఈకేవైసీ, మ్యూచువల్ ఫండ్స్ తెలుసా? మనకి యాడ్స్ ఇస్తున్నారు కదా! సచిన్ వీళ్ళంతా మ్యూచువల్ ఫండ్స్. మనకి ఇప్పుడు బ్యాంక్స్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి చాలా. కరోనా తర్వాత బాగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి. సో, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామని ప్రిఫర్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ మనీని కంపల్సరీ ఈకేవైసీ చేయించుకోవాలి. సో, దానికి కూడా ఆధార్ కంపల్సరీ ఉండాలి. సో, ఈట్లన్నిట్లికి ఆధార్ కంపల్సరీ. ఆధార్ లేకుండా వి కాంట్ లివ్ ఇన్ ఇండియా. ఓకే. యాహ్! దట్స్ ద లాస్ట్ స్లైడ్. సో, క్విక్‌గా రివైజ్ చేసుకుందామా? ఏమేమి తెలుసుకున్నాం? ఆధార్ ఎలా ఫిల్ చేయాలి తెలుసుకున్నాం. అండ్ పాన్ కార్డ్ ఎలా ఫిల్ చేయాలి తెలుసుకున్నాం. ఓకే. జాబ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? అండ్ ఎలాంటివి చేయకూడదు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. అండ్ హౌ టు డిపాజిట్ క్యాష్ ఇన్ బ్యాంక్, హౌ టు ఫిల్ దట్ ఫార్మ్ అది మనం తెలుసుకున్నాం. సో, ఈరోజు అండ్ సో, వై వి నీడ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. రిటర్న్ ఫార్మ్‌లో కనుక మీరు కమ్యూనికేట్ అవుతున్నారు అంటే ఏమేమి ఉండాలి? ప్రాపర్ గ్రామర్
ఇన్అఫెన్సివ్ లాంగ్వేజ్ ఉండాలి, కరెక్ట్ టోన్ యూస్ చేయాలి అని చెప్పేసి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ టిప్స్ తెలుసుకున్నాం. ఓకే, సో ఇవన్నీ మనం తెలుసుకున్నాము ఈరోజు క్లాస్లో. ఓకే, సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అని. ఓకే, సో కమింగ్ టు యూ. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లాస్లో? ఓకే, సో నో డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్. సో నిన్నటి క్లాస్లో మనం అడ్వైజర్స్ అవి చెప్పుకున్నాం కదా, అవి జస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం రిపీట్ చేసుకోలేదు. యా, ఓకే ఫైన్, సో నో డౌట్స్. ఓకే, క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం అడ్వైజర్స్ సజెషన్స్కి సెంటెన్సెస్ డిస్కస్ చేసుకోలేదు. సో నో యువర్ కస్టమర్, కేవైసీ. ఓకే, కేవైసీ మీన్స్ నో యువర్ కస్టమర్. ఓకే, సో అది మీరు మీ సేవకి వెళ్తే చేస్తారు కంపల్సరీ. ఈ కేవైసీ చేసుకోవాలంటే మీరు మీ సేవకి వెళ్ళి చేసుకోవచ్చు. యా, ఓకే ఫైన్. సో ఎనీ మోర్ డౌట్స్? కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఓకే, అండ్ ఎనీ అదర్ డౌట్స్? ఓకే ఫైన్. సో ఎవరైనా స్ట్రాంగ్గా అడ్వైస్ ఇవ్వాలి అంటే, నేను ఒక వర్డ్ చెప్పాను నిన్న, స్ట్రాంగ్గా అంటే మనం అడ్వైజెస్ ఇస్తే చాలా మంది ఓకే డౌట్స్ అయితే లేవు. ఓకే, సో నిన్నటిది ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుదామని మర్చిపోయాను. మామూలుగా అడ్వైజ్ ఇవ్వడానికి ఏ వర్డ్స్ యూస్ చేస్తాం? షుడ్ అండ్ ఆట్ టు యూస్ చేస్తాము అని చెప్పేసి చెప్పుకున్నాం. బట్ స్ట్రాంగ్గా అడ్వైజ్ ఇవ్వాలి, పాన్ కార్డ్ అప్లికేషన్, లహరి. Okay, so tomorrow again we will revise the class again. So at that time, those who listen carefully, they will definitely give you details. ఓకే, సో మనకి అక్కడ డిస్క్రిప్షన్ ఏ అప్లికేషన్ తీసుకున్నా అక్కడ మనకి కంపల్సరీ మెన్షన్ చేస్తారు ఎక్కడ ఏం రాయాలి అని చెప్పేసి. ఓకే, సో మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుందని ఈ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ పెట్టాం. బట్ వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ చూస్తే ఎలా ఫిల్ చేయాలో మీకు అర్థమైపోతుంది. ఓకే, సో హౌ టు ఫేస్ ఇంటర్వ్యూస్. ఓకే, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే మీరు ముందు ఫస్ట్ అబద్ధాలు చెప్పడం మానేయాలి. ఓకే, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యూ హ్యావ్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు సే పర్ఫెక్ట్లీ. ఓకే, మనకి ఏది ఉంది క్వాలిఫికేషన్ అండ్ ఎంత జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఫ్రెషరా, ఇవన్నీ ఫేక్ పెట్టకుండా మీరు అన్నీ కరెక్ట్గా చెప్పాలి. ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, సో ఫేస్ మీద చేతులతో టచ్ చేసుకోవడం ఏదైనా. ఇప్పుడు నేను వైవాలో అబ్జర్వ్ చేశాను, చాలా మందిని క్వశ్చన్ అడిగితే ఇలా ఫేస్ మీద పెట్టుకుంటారు, తుడుచుకుంటూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. సో చాలా కాన్ఫిడెంట్గా కనపడాలి, మీరు ఆ జాబ్కి సూటబుల్ అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ మీ మీద రావాలి. సో అలా ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. ఓకే, సో దానికే కదా ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నాం. ఓకే, మీ కమ్యూనికేషన్ బాగుంటే ఆటోమేటిక్గా మీ మీద ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ క్వాలిఫికేషన్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అని కొన్ని కంపెనీస్ మాత్రమే వెరిఫై చేస్తాయి. మీకు ఇంటర్ ఎంత పర్సెంట్ ఉంది, డిగ్రీ ఎంత పర్సెంట్ ఉంది అని కొన్ని కంపెనీస్ మాత్రమే రిఫర్ చేస్తాయి. ఓకే, బట్ మీ నాలెడ్జ్ ఎంత ఉంది? చాలా మందికి మార్క్స్ సరిగ్గా రావు బికాస్ ఆఫ్ దేర్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. ఓకే, మార్క్స్ సరిగ్గా రావు, బట్ వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్లో కానీ అండ్ ఐడియాస్ జనరేట్ చేయడంలో కానీ ఇలాంటి వాటిలో చాలా నాలెడ్జబుల్గా ఉంటారు. సో అది చెక్ చేస్తారు. ఓకే, సో ఇంటర్వ్యూస్లో ఏంటంటే మీ పర్సంటేజ్ పక్కన పెడతారు, మీరు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది. సో మనం అప్పుడు ప్యాసివ్గా ఉంటే సరిపోదు, కంపల్సరీ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, యా, ఎనీ అదర్ డౌట్స్? Okay, so okay fine. So no, you understood the class. I think tomorrow we'll come up with a new topic. Okay fine. I think I'll check whether ma'am is there or not. Hepzibah ma'am.
ఓకే. యాహ్! సో, మ్యామ్ అయితే ఇంకా రాలేదు. సో, ఈలోపు ఎవరైనా స్ట్రాంగ్‌గా అడ్వైస్ ఆర్ సజెషన్ ఇవ్వాలి అంటే ఏ వర్డ్ యూజ్ చేయాలో చెప్తారా? కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఒక వర్డ్ యూజ్ చేయాలి. స్ట్రాంగ్ అడ్వైస్ కానీ, సజెషన్ కావాలి. యాహ్! నిరీక్షణ. వెరీ గుడ్. యూ హ్యాడ్ బెటర్ అనే వర్డ్ యూజ్ చేయాలి మనం స్ట్రాంగ్‌గా ఇచ్చేటప్పుడు. అడ్వైస్. సో, పొలైట్‌గా ఇవ్వాలి. వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఇవ్వాలి అంటే అడ్వైస్ షుడ్ అండ్ ఆట్ టు కూడా కొంచెం కమాండింగ్‌గానే ఉంటది. ఓకే. షుడ్ ఆట్ టు కొంచెం సీరియస్‌గానే ఉంటది లహరి. యాహ్! కుడ్ యూ. కుడ్ యూ అనేది, క్యాన్ యూ అనేది ఫ్రెండ్స్‌కి అంత రిక్వెస్టింగ్‌గా ఉండదు. సో, దాన్ని రిక్వెస్ట్‌లకి యూజ్ చేస్తాం. కుడ్ యూ. ఓకే. సో, క్వెషన్ ఫార్మ్‌లో గాని ఉండాలి. ఓకే. మీరు అడ్వైస్ ఇస్తున్నారంటే క్వెషన్ ఫార్మ్‌లో వై డోంట్ యూ, వై కాంట్ యూ అన్నట్టు ఇంకొంచెం పొలైట్‌గా ఇంకా హర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇఫ్ ఐ వర్ యూ, నేను నీ ప్లేస్‌లో ఉంటే ఇలా చేసేదాన్ని. అలా ఓకే. సో, అలా కన్వే చేయాలి. ఓకే. ఫైన్. సో, ఈ సెంటెన్సెస్ మీకు వైవాలో అడుగుతారు. మేబీ అసెస్మెంట్ ఉంటది కదా మనకి ఎవ్రీ సాటర్‌డే. వైవా గాని, అసెస్మెంట్ గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటది. సో, అలాంటి టైంలో క్వెషన్స్‌లో వస్తాయి. సో, చెక్ చేసుకోండి నిన్నటి క్లాస్ ఒకసారి. యాహ్! ఓకే దెన్. సో, ఐయామ్ లీవింగ్ నౌ అండ్ జస్ట్ టేక్ ఎ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. ఓకే. ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. క్లాస్ రిఫర్ చేసుకుంటూ ఉండండి. నౌ ఐయామ్ సైనింగ్ ఆఫ్. వెయిట్ ఫర్ ద మ్యామ్ టు కమ్. ఓకే. So, bye everyone. We'll meet tomorrow. Okay. Soon we are going to. Yeah. Yeah. Okay, fine. So don't worry about the completion of course. Soon we are going to end this. Okay, in this month only, and within 1 or 2 weeks we will complete this. And don't worry, you will get enough time for your exam. Yeah. Yeah. Okay, sir. I'll give you wait. Yeah, I gave options Hepzibah ma'am and Gangadhar sir. Then I'm leaving. And bye students. Bye everyone. Tomorrow we'll meet again. Bye. Yeah, good morning. Am I audible? Ma'am? Gangadhar sir? Dipti, am I audible, ma'am? Yes. Someone please respond in the chat box. Am I audible? Lahari? Not audible. Yes. Students, someone just raise your hand. Am I audible or not? Dipti? CGSC, sorry, BGC, GGC Bitrigunta. No, ma'am. Okay. సో ఇంగ్లీష్ సెషన్ ఏమైంది ఎవరైనా చెప్తారు ఈరోజు? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్, I'll unmute you.
Anyone, please raise your hand. I'll just unmute. Okay, so someone. Yes. I have asked about English session, right? Not personality development session. I asked about English session. Now we have listened about English class, right? So what is the class happened today? Okay. Yes, okay. Now tell me about our class. So job application gurinchi cheppara. Okay. Right. Can you tell me about what is the class we have discussed yesterday? Anyone? Yes, we have discussed about friends, my friends and classmates, right? So there is a difference between a classmate and a friend. So I have given some assignment work to you. Have you finished it? If finished, just you have. Yes, I have asked some questions. I have posted some questions to you. You have written that questions. Have you answered all the questions I have given you? I said to post in my WhatsApp group. I have not yet received. Okay, collected from you. Okay. Can anyone define who is a friend? Who is a friend? This who is a friend or who we treat as a friend? Why no one is replying? Oh, they are replying chat box. Huh? 3 members raised hands. Sunny, you want to answer, ma? So as we have said, a friend is one who is attached personally to us, right? So who understands us, who understands the process, who understands our feelings can be treated as a friend. So మనం ఒక ఫ్రెండ్ గురించి ఒక క్లాస్మేట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం వాళ్ళ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి లేకపోతే ఎలాంటి ఫ్రెండ్ ని మనం చూస్ చేసుకోవచ్చు అనేది మనం చూస్ చేసుకున్నాం కదా చెప్పుకున్నాం కదా సో ఇన్ టుడేస్ క్లాస్ we are going to continue with the topic, right? So we are going to learn about who is a good friend and who is a bad friend. Okay, so let us see this session today. I'm sorry for that. Yes, let's continue with the class. Yes, someone just observe these pictures and say what is happening here. What is happening in the first picture and what is happening in the second picture? Who raised hands, ma'am? జీజేసీ బిట్టుకుంటా అన్మ్యూట్ చేసుకోండి. Girls? Dipti? Yes, ma'am. Yes. Yeah, answer. This picture it shows about the difference between good friendship and bad friendship. Ma'am, can you hear me? Yes, ma. Yes, continue. This picture shows about What exactly is the situation there? There is a situation in first picture. The first one is crying, and the second friend is tells about there is no mistake done by you. Don't cry. And in the second picture, there is a bad friend.
They are teasing the friend and bullying them. Ma'am, did you understand my so much? Well, yeah. Yes, ma'am. I clearly understood your answer. Well answered. Thank you. Exactly what is happening is, so when you say is a good friend or if you want to be a good friend, then you have to understand the feelings of Yes. So this picture, as Deepthi said, so it shows about a good friendship and a bad friendship. A good friendship will always support you. It understands your feelings and then it is trustworthy. It believes you in what you do. సో నువ్వు మిస్టేక్ చేయలేదని నమ్మే ఫ్రెండ్ ని మనం గుడ్ ఫ్రెండ్ అని అనొచ్చు, లేదా గుడ్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు మనల్ని అర్థం చేసుకుంటుంది. whereas coming to bad friendship, so the people who criticize you who always criticizes you and underestimates your decisions comes under bad friendship, right? So you have to understand the situations around you and you should find a good friend, right? So you should understand that a good friend will never criticize you, will never disappoint you, or else will never underestimate your capacities or your capabilities. So that friend, we call it as the friend who criticizes you is definitely a bad friend, whereas who supports you always and understands your feelings is comes under a good friend, right? So you have to choose which friendship you are choosing and make sure of this friendship, right? So I'll tell you a short story. There are two friends, one is Ramesh and the other one is Suresh. Okay, so these two friends are going around a desert. Okay, so when they are going around, so after some time, they are discussing some things and they found some inequalities in their thought process. So they have quarreled each other, right? సో గొడవ పడ్డారండి. సో వాళ్ళ డెసిషన్స్ మ్యాచ్ అవ్వక, లేకపోతే కొన్ని విషయాల్లో మనకు అప్పుడప్పుడు అవతల వాళ్ళతో మనం సింక్రనైజ్ అవ్వకపోవచ్చు. సో వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, అన్ని విషయాల్లో ఒకేలా ఉంటారు. కాకపోతే చిన్న గొడవ వచ్చింది. సో గొడవ వచ్చేటప్పటికి ఏం చేశాడంటే, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ని కొట్టాడు. ఓకే, సో కొట్టేటప్పటికి ఏం చేశాడంటే ఆ ఫ్రెండ్ కామ్ గా ఇంకా రిప్లై బ్యాక్ ఏమి ఇవ్వకుండా, సో కొట్టినందుకు ఊరుకొని అసలు ఏమీ రిప్లై ఇవ్వలేదు. బట్ ఏం చేశాడు అంటే ఒక కూర్చొని అక్కడ శాండ్ మీద ఒకటి రాశాడనమాట. సో టుడే మై ఫ్రెండ్ స్లాప్డ్ మీ అని చెప్పి శాండ్ మీద రాశాడు. అయితే పక్కన ఫ్రెండ్ చూసి ఏంటి ఇలా రాశాడు అని చెప్పేసి, ఆ తర్వాత కొంతసేపు ఇద్దరు మాట్లాడుకోలేదు, దూరంగానే నడుస్తూ అలా వెళ్తూ 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 ఉన్నారు, రైట్? సో ఆఫ్టర్ సమ్ టైమ్ వీళ్ళిద్దరికి నా ఫ్రెండే కదా కొట్టింది అని చెప్పేసి తిని ఊరుకున్నాడు. అండ్ ఎందుకు కొట్టాడు, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా లేదా తప్పుగా ఆలోచించానా అని ఆలోచించుకుంటూ వెళ్తున్నారు. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమనిపించిందంటే సడన్ గా ఒక ఊబి వచ్చింది. ఓకే, సో ఊబి వచ్చేటప్పటికి ఒక ఫ్రెండ్, ఎవరైతే కొట్టిన ఫ్రెండ్ ఉన్నాడో తను మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. ఓకే, సో మునిగిపోతుంటే అప్పుడు ఏమైంది అంటే వేరే ఫ్రెండ్ ఎవరైతే కొట్టాడో వాడు వచ్చి గబుక్కన వచ్చి వెంటనే ఒక తాడు పట్టుకొని తను సేవ్ చేశాడు. సో సేవ్ చేసిన తర్వాత, సో ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు హెల్ప్ చేసుకున్నారు, ఏంటి ఇలా అయింది అని ఆలోచించుకున్నారు. సో ఈ ఫ్రెండ్ ఎప్పుడైతే బయటపడ్డాడో అతను ఏం చేశాడంటే బయటకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న ఒక స్టోన్ మీద నేను ఈ రోజు నా ఫ్రెండ్ నన్ను సేవ్ చేశాడు అని చెప్పేసి రాసుకున్నాడు అనమాట. సో రాసుకుంటుంటే ఈ ఫ్రెండ్ కి అర్థం కాలే, ఇదేంటి నేను ఇందాక కొడితేనేమో శాండ్ మీద రాశాడు, ఇప్పుడు నేను కొడితేనేమో స్టోన్ మీద రాశాడు, అసలు ఏమైంది, ఏమనుకుంటున్నావురా, ఎందుకు ఇలా రాస్తున్నావు అని చెప్పేసి అని అడుగుతాడు అనమాట. సో అడిగేటప్పటికి దిస్ ఫ్రెండ్ టోల్డ్ దట్, సో వెన్ వీ హ్యావ్ ఎ బ్యాడ్ మెమరీస్ విత్ ఈచ్ అదర్, సో ఎప్పుడైనా మనకి చిన్న డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఏమైనా చిన్న ఇష్యూస్ మన మధ్యన వస్తే అవి ఎరేజబుల్ గా ఉండాలి. సో శాండ్ మీద ఎప్పుడైతే రాస్తామో ఎప్పటికైనా చెరిగిపోవచ్చు, అది గాలి మనీ ఇన్ఈక్వాలిటీస్ ఏమైనా ఉంటే కనుక అవి కొన్ని రోజులకి చెరిగిపోవాలి, కానీ అవి మనం గుర్తు పెట్టుకోకూడదు. బట్ వెన్ ఎవర్ సమ్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, సో నువ్వు నన్ను సేవ్ చేసావు, నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను అది స్టోన్ మీద రాసుకున్నాను. సో స్టోన్ మీద రాసుకున్నది ఎప్పటికీ చెరగదు కాబట్టి, సో ఐ విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్
for the help you have made for me. సో ఒక గుడ్ ఫ్రెండ్ గా నాకు ఉన్నందుకు నేను ఎప్పటికీ నీకు థ్యాంక్ఫుల్ గా ఉండాలి కదా, అందుకనే నేను స్టోన్ మీద రాశాను అని చెప్తారు. సో in this story we can say that we'll be having two things. One is forgiveness ఉంటుంది, and the second thing is we'll find a gratitude, thankfulness ఒకటి ఉంటుంది, రైట్? సో ఈ గుడ్ థింగ్స్ గుడ్ ఫ్రెండ్షిప్ లో మనకు ఉంటాయమ్మా. వన్ ఇస్ ఫర్గివ్నెస్, ది సెకండ్ థింగ్ ఇస్ గ్రాటిట్యూడ్, థాంక్ఫుల్నెస్. సో ఫర్గివ్నెస్ అంటే ఎప్పుడైతే మనకి అన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో, ఎప్పుడైతే చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒకరినొకరిని ఫర్గివ్ చేసుకుంటామో అది గుడ్ ఫ్రెండ్షిప్ లోకి వస్తుంది, రైట్? అండ్ ది సేమ్ టైం మనం ఎప్పుడు ఒక ఫ్రెండ్ గా ఉన్నప్పుడు హెల్ప్ఫుల్ నేచర్ తో ఉంటాము. సో అవతల వాళ్ళ హెల్పింగ్ నేచర్ ని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉండాలి, రైట్? సో దిస్ ఈస్ ద టూ థింగ్స్ దట్ వి అబ్జర్వ్ ఇన్ గుడ్ ఫ్రెండ్షిప్. సో note that the two elements that found in good friendship is forgiveness and gratitude. So make sure you should identify, or else you should include this in your friendship modules, okay, right? So I would like to say the differences between a good friend and a bad friend. So note it down. The good friend will always celebrate your success. They celebrate your success. So whereas the toxic friends, I can say ఎవరు కాస్త మనకి ఒక మంచి స్నేహితులుగా ఉండలేని వాళ్ళని మనం టాక్సిక్ ఫ్రెండ్స్ అనొచ్చు, రైట్? సో వాళ్ళకి కొంచెం మనం దూరంగా ఉండాలి, లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్స్ ని కొంచెం అర్థం చేసుకొని వాళ్ళని మనం దూరం పెట్టాలి. సో మీరు ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ది గెట్ జెలస్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్, ఓకే? సో ఎవరైతే మన సక్సెస్ ని చూసి ఓర్చుకోలేరో వాళ్ళు మనకి టాక్సిక్ ఫ్రెండ్స్ అవుతారు, రైట్? సో యూ హ్యావ్ టు బి గుడ్ ఫ్రెండ్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు enjoy the success of others, right? You should celebrate the success of others. This is a good friendship యొక్క main theme. And the second thing is they know the importance of alone time, okay? సో నీ ఆలోచనలకి లేకపోతే నీకంటూ ఒక పర్సనల్ టైం ఇస్తారు, ఓకే? నీ డెసిషన్స్ కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి ఫ్రెండ్స్ ని మనం గుడ్ ఫ్రెండ్స్ అనొచ్చు. whereas they try to occupy all your time. సో టాక్సిక్ ఫ్రెండ్స్ ఏంటంటే నీకంటూ స్పెసిఫిక్ టైం ఇవ్వకుండా, నీకంటూ అలోన్ టైం ఇవ్వకుండా, నేను ఆలోచించనివ్వకుండా ఎప్పుడు 24 hours నీతో ఉండాలనుకుంటారు. దట్స్ నాట్ ఏ స్పెసిఫిక్, నేను తప్పని చెప్పట్లేదమ్మా 24 hours మనతో ఉంటా, బట్ అట్ ది సేమ్ టైం యూ షుడ్ హ్యావ్ యువర్ అలోన్ టైం అంటూ నీకు ఉండాలి. నీ ఫ్యామిలీ గురించి నీకు ఒక కొంచెం టైం అంటూ ఉండాలి, నీ పర్సనల్ లైఫ్ గురించి లేదా నీ పర్సనల్ డెవలప్మెంట్ గురించి నీకంటూ ఒక టైం అలోన్ స్పేస్ నీకు ఉండాలి. సో ఆ స్పేస్ నువ్వు అవతల వాళ్ళకి కూడా ఇవ్వగలిగితే నువ్వు ఒక గుడ్ ఫ్రెండ్ అవుతావు, ఓకే? ది థర్డ్ థింగ్ ఇస్ ది రెస్పెక్ట్ యూ అండ్ వాల్యూస్ యువర్ ఫ్రెండ్షిప్. సో ఖచ్చితంగా నువ్వు తీసుకున్న ప్రతి డెసిషన్ కి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, అండ్ అట్ ది సేమ్ టైం దే వాల్యూ యువర్ ఫ్రెండ్షిప్, okay? So this should be included in good friends. Whereas a toxic friend, you can observe they lose their temper easily. So 10 మందిలో ఉన్నప్పుడు నిన్ను ఒక ఫ్రెండ్ నువ్వు ఎప్పుడు అవహేళన చేయకూడదు, లేకపోతే బ్యాడ్ గా మాట్లాడడానికి వీలు లేదు. దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్, రైట్? సో టాక్సిక్ ఫ్రెండ్స్ దే లూజ్ ద టెంపర్ ఈజీలీ. సో నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది నీకు తెలియాలి. అది నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా అవతల వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు, రైట్? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ దే ఆల్వేస్ కేర్ అండ్ ఎంపథెటిక్ గా ఉంటారు, ఓకే? సో నువ్వు చేసే నీ హెల్త్ విషయంలో కానీ లేకపోతే 24 hours నీకు సపోర్ట్ ఇవ్వడం విషయంలో కానీ వాళ్ళు నీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు. whereas టాక్సిక్ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ జడ్జ్ అండ్ క్రిటిసైజ్ యూ. సో నువ్వు తీసుకున్న ప్రతి డెసిషన్ ని వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు లేకపోతే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అంటే యూ షుడ్ థింక్ అబౌట్ దెమ్ కేర్ఫుల్లీ, ఓకే? సో మనల్ని జడ్జ్ చేయడం కాదు, ఒకవేళ నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా ఉంటే కరెక్ట్ చేయించుకోవడం, అంటే మన వేలో చెప్పడం వేరు, అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేయడం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. సో క్రిటిసైజ్ చేయడంలోనూ బుజ్జగించి చెప్పడంలోనూ రెండు చాలా డిఫరెన్షియేషన్ ఉంది. ద అల్టిమేట్ గోల్ ఇస్ దే హ్యావ్ టు, అంటే మనం ఏమైనా తప్పు చేస్తుంటే కరెక్ట్ చేయడానికి మనల్ని క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ ఇట్ షుడ్ బి ఇన్ ఏ గుడ్ వే, ఓకే? సో యూ నో దట్ గుడ్ వే ఆఫ్ క్రిటిసైజింగ్ అండ్ బ్యాడ్ వే ఆఫ్ క్రిటిసైజింగ్ మీకు తెలుసు. సో అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ దే ఎంజాయ్ ఎక్స్చేంజింగ్ ఒపీనియన్స్, ఓకే? దే ఎంజాయ్ ఎక్స్చేంజింగ్ ఒపీనియన్స్. సో నువ్వేమనుకుంటున్నావు ఈ విషయంలో, నువ్వు ఎలా ఆలోచిస్తావు, నేను ఎలాంటి డిసిషన్ తీసుకోవచ్చు, అస్తమాటుకు నీ డెసిషన్ కి వాళ్ళు వాల్యూ ఇస్తారు, లేకపోతే నీ ఐడియా షేర్ చేసుకోవాలనుకుంటారు.
లేదా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు. దిస్ వే ఈజ్ ఎ గుడ్ కమ్యూనికేషన్. సో అవతల వాళ్ళు నిన్ను అప్రోచ్ అవ్వడం బట్టి నీ ఐడియాస్ ఏంటి, వాళ్ళ ఐడియాస్ ఏంటి మనకు తెలుస్తాయమ్మా. సో వెన్ వి షేర్ అవర్ ఐడియాస్, అక్కడ ఏ గుడ్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది మనకి క్లియర్ కట్ అవగాహన వస్తుంది. సో వీ షుడ్ ఎక్స్చేంజ్ అవర్ ఐడియాస్. ఓకే, whereas the toxic friends, they only want to win an argument. ఓకే, సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్ విన్ అవడానికి వాదిస్తారు తప్ప దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, లేకపోతే నేను ఇలా మాట్లాడచ్చా లేదా అనేది ఆలోచించరు. రైట్? సో యూ షుడ్ థింక్ అబౌట్ జస్ట్ యూ షుడ్ నో అబౌట్ ద ఇన్ఫర్మేషన్ క్లియర్లీ అండ్ యూ షుడ్ టాక్ ద ఫస్ట్ థింగ్, అండ్ యూ షుడ్ ఎక్స్చేంజ్ ద యువర్ ఒపీనియన్స్ ఇన్ ఎ గుడ్ వే. ఒక గుడ్ వేలో వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, కానీ నీ టెంపర్ కానీ లేకపోతే నీ ఆర్గ్యుమెంట్ విన్ చేసుకోవడానికి కానీ అక్కడ మాట్లాడడానికి చాయిస్ లేదు. ఓకే, the second thing is they know that everyone has their friends and won't judge you for that. సో కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ, తిన నాకు మాత్రమే ఫ్రెండ్ గా ఉండాలి, నాకు మాత్రమే ఫ్రెండ్ గా ఉండాలి అని కొంతమంది పొసెసివ్ గా ఫీల్ అవుతారు. రైట్? సో పొసెసివ్నెస్ లో కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. వీ షుడ్ థింక్ అబౌట్ దట్. సో నాకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, లేకపోతే నీ ఫ్రెండ్ కంటూ తనకు ఒపీనియన్స్ ఉన్నాయి, తనకు చాయిసెస్ ఉన్నాయి తీసుకోవడానికి. సో అని నువ్వు ఆలోచించాలి తప్ప నాకు మాత్రమే ఫ్రెండ్ గా ఉండాలి, ఇంకెవరికి ఫ్రెండ్ గా ఉండకూడదు. ఎప్పుడు నా ఫ్రెండ్స్ కి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా వాల్యూ ఇచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే, సో వేరస్ టాక్సిక్ ఫ్రెండ్స్ దే వోంట్ థింక్ లైక్ దాట్. నాకు మాత్రమే, నా దగ్గర మాత్రమే 24 hours అవైలబుల్ గా ఉండాలి, లేకపోతే నన్నే పట్టించుకోవాలి, ఇంకెవరిని పట్టించుకోకూడదు అని కొంతమంది ఆలోచనలో ఉంటారమ్మా. దాట్స్ నాట్ ఎ గుడ్ వే ఆఫ్ థాట్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వన్, దే నో హౌ టు కీప్ ఎ సీక్రెట్. ఓకే, సో సీక్రెట్ ని ఎలా దాచాలో తెలుసు, మీకు నిన్నే చెప్పుకున్నాము. సో ఒక ఫ్రెండ్ వచ్చి తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా నీతో సీక్రెట్ షేర్ చేసుకున్నప్పుడు అది నువ్వు ఎవరికి లీక్ చేయడానికి స్కోప్ లేదు. దాట్స్ నాట్ ఎ ట్రస్ట్, నువ్వు ట్రస్ట్ వర్తీగా అనిపించుకోవు. సో ఇఫ్ యూ వాంట్ టు బి అ గుడ్ ఫ్రెండ్, దెన్ యూ షుడ్ నాట్ షేర్ అదర్స్ సీక్రెట్స్ విత్ అదర్స్. ఓకే, సో నీ ఫ్రెండ్స్ సీక్రెట్స్ ని అవతల వాళ్ళతో షేర్ చేసుకోవడానికి చాయిస్ లేదు మీకు. రైట్? ఎట్ సేమ్ టైం తను షేర్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ మీరు మాత్రం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కానీ ఇంకేమీ కానీ షేర్ చేసుకోవడానికి స్కోప్ లేదు. దిస్ ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్. whereas toxic friends, they always say the things they shouldn't say. ఓకే, సో ఏది చెప్పకూడదో ఏది చేయకూడదో తెలియకుండా వాళ్ళు చేస్తూ ఉంటారమ్మా. సో ఒకవేళ తెలిసి చేసినా తెలియచేసినా తప్పే కాబట్టి యూ షుడ్ నాట్ లీక్ ఆర్ ఎల్స్ షుడ్ నాట్ షేర్ ద అదర్ లైఫ్స్ విత్ అదర్స్. ఓకే, అండ్ గుడ్ ఫ్రెండ్షిప్ ఇంక్లూడ్స్ దే యాక్సెప్ట్ యూ ద వే యూ ఆర్. సో నువ్వు ఎలా ఉన్నావో అలాగే నేను యాక్సెప్ట్ చేస్తారు. సో నీ ఒపీనియన్స్ కి, నువ్వు తీసుకునే చాయిసెస్ కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. సో వెరాస్ టాక్సిక్ ఫ్రెండ్స్ దే ట్రై టు చేంజ్ అండ్ కంట్రోల్ యూ. నువ్వు ఇలా ఉన్నావేంటి, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని చెప్తే, సో దే ఆర్ జడ్జింగ్ యూ. థింక్ అబౌట్ ద గుడ్ వే ఆఫ్ ట్రీటింగ్ యూ. సో వాళ్ళు నేను గుడ్ వేలో ట్రీట్ చేస్తే పర్వాలేదు. ఇఫ్ దే క్రిటిసైజ్ యూ, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, అసలు నువ్వు ఇలా ఉండకూడదు, వేరేలా మారాలి అని నేమన్నా ప్రోత్సహిస్తే గనక అది గుడ్ వే ఆఫ్ లివింగ్ లేదో మీరు చెక్ చేసుకోండి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఏ గుడ్ వే, దెన్ యూ క్యాన్ గో అహెడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ వే, దెన్ యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఓకే, సో గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఏ చాయిసెస్ తీసుకున్నా దాన్ని నిన్ను సపోర్ట్ చేస్తారు తప్ప నిన్ను వెనక్కి లాగరు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా మన ఫ్రెండ్ కి హాని జరుగుతుంది, నష్టం జరుగుతుంది అన్నప్పుడే మనం ఆపుతాం. కాబట్టి you have to think twice. Okay, the next one is they call you because they miss you. Okay, whereas toxic friends, they find you only when they need your help. సో గుడ్ ఫ్రెండ్స్ ఏంటమ్మా, ఎప్పుడు మనకి ఫోన్ చేస్తారు, ఎప్పుడు మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము అని ఎప్పుడు మన బాగోగుల గురించి కనుక్కుంటారు. whereas toxic friends, they find you only when they need help. ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మాత్రమే హెల్ప్ కోరుకుంటారు. ఓకే, సో దిస్ షుడ్ నాట్ బి డన్. ఎప్పుడు మన ఫ్రెండ్స్ గురించి మన అవసరతలు తెలుసుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఇస్ దే బిలీవ్ యువర్ వర్డ్స్. గుడ్ ఫ్రెండ్స్ ఆల్వేస్ బిలీవ్ యువర్ వర్డ్స్, whereas toxic friends, they doubt everything you say. ఓకే, సో నువ్వు ఏంది చెప్పినా నమ్ముతారు. ఓకే, నమ్మేటట్టుగా బికాస్ యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ టు దెమ్. నువ్వేం చెప్పినా అది నిజమే అనుకుంటారు. కాబట్టి that should be trustworthy, should be in good friendship.
వెరస్ టాక్సిక్ ఫ్రెండ్స్ నువ్వు ఏది చెప్పినా వాళ్ళు అనుమానిస్తూ ఉంటారు, ఇది నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా అని ఆలోచిస్తారు. సెకండ్ థాట్స్ అంటూ ఉంటాయి అనమాట. సో సెకండ్ థాట్స్ లేకుండా బిలీవ్ చేయడం ఇస్ అ గుడ్ ఫ్రెండ్షిప్. సో అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, సో వెన్ యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ టు హెర్ ఆర్ హిమ్, సో నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను ట్రస్ట్ వర్తీగా ఉండాలి, తనని నేను ఎప్పుడు అనుమానించకూడదు అన్న ఆలోచనలో ఉండాలి. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఇస్, సో when coming to the advantages of friendship, we get good friendship లో మనకి ఏం దొరుకుతాయంటే అమ్మా, వెన్ యూ ఎక్స్చేంజ్ ఐడియాస్, సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, మన థాట్ ప్రాసెస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వీ క్యాన్ షేర్ అవర్ ఐడియాస్. ఖచ్చితంగా మన ఐడియాస్ ని మన గుడ్ ఫ్రెండ్స్ అయితే ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మన ఐడియాస్ ని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. సో వీ క్యాన్ గెట్ ద ఐడియాస్ ఫ్రమ్ అదర్ ఫ్రెండ్స్. సో మనం ఏం చేయొచ్చు, మనం ఏం చేయకూడదు అనేది మనం ఒక ఫ్రెండ్షిప్ నుంచి తెలుసుకోవచ్చు. ఒక గుడ్ ఫ్రెండ్ మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఏ వేలో మనం రైట్ వేలో వెళ్తున్నామా లేదా, లేకపోతే ఇలా వెళ్తే ఏం జరుగుతుంది, ఒక గుడ్ ఐడియాలజీ లేకపోతే గుడ్ గైడెన్స్ అనేది గుడ్ ఫ్రెండ్షిప్ నుంచి దొరుకుతుంది. ఓకే, సో మోర్ పీపుల్ టు లుక్ అవుట్ ఫర్. సో మనకి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ మనతో ఉంటారు. ఓకే, అండ్ మోర్ పీపుల్ టు హ్యావ్ ఫన్ విత్. సో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే గనక దెన్ విల్ బి సరౌండెడ్ విత్ అవర్ గుడ్ ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు ఫస్ట్ థాట్ ఎవరికి వస్తుందమ్మా, మన ఫ్రెండ్స్ తో మనం గడపాలనుకుంటాం, రైట్? సో దట్ ఈస్ ద వే వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఏం జరుగుతుంది అంటే you'll be having fun with your friends. And second thing is can have helping hands. ఖచ్చితంగా మనకి హెల్పింగ్ హ్యాండ్ గా మన ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ యాజ్ ఎ ఫ్రెండ్ మన హ్యాపీగా మన ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు దెన్ విల్ బి హ్యావింగ్ వెరీ లెస్ స్ట్రెస్, బికాస్ మన వర్క్ విషయంలో వాళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటారు, మన పర్సనల్ లైఫ్ లో వాళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటారు కాబట్టి విల్ బి హ్యావింగ్ సెవరల్ అడ్వాంటేజ్ అండ్ విల్ నాట్ ఫేస్ ఎనీ స్ట్రెస్ డ్యూరింగ్ అవర్ లైఫ్స్. ఓకే, కమింగ్ టు అవర్ డిసడ్వాంటేజెస్ చెప్పాలనుకున్నామా, ప్రతి విషయంలో మనకి మంచి చెడు రెండు ఉంటాయి. సో ఈ రెండు ఉన్నప్పుడు అడ్వాంటేజెస్ ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి. సో ఒక డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి డు నాట్ డూ వాట్ యు వాంట్ దెమ్ టు డూ. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నిన్ను ఇలా ఉండమంటున్నారు కాబట్టి అలా ఉండడం కరెక్ట్ కాదు. సో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు యూనిక్ గా ఉన్నావు కాబట్టి నువ్వు అలాగే ఉండాలి. వెన్ యూ వాంట్ టు ట్రై టు చేంజ్, నువ్వు మారాలి లేదా మారడం అవసరము అన్నప్పుడు అది గుడ్ వే ఆఫ్ చేంజ్ కాదు నువ్వు చెక్ చేసుకోవాలి. అంతేకాని మన ఫ్రెండ్ నన్ను మారమన్నాడు నేను ఇలా ఉండిపోదాము అని చెప్పి అనుకోకూడదు. ఓకే, సో వెన్ యూ వాంట్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, అది గుడ్ వే ఆఫ్ చేంజ్ కాదో నువ్వు చెక్ చేసుకోవాలి. If it is a good way of change, you can go on with, or else if it is second thing, then you have to think twice. Okay, may not be easily pleased, consumes your time, disturbs you. సో ఇవన్నీ ఫ్రెండ్షిప్ లో జరిగేది ఏంటంటే ఎక్కువ టైం మనం ఫ్రెండ్షిప్ లేదా ఫ్రెండ్షిప్స్ లేదా ఫ్రెండ్స్ తో గడపడం వల్ల ఫ్రీ టైం మనకున్న ఫ్రీ టైం ని మనం దేనికి యూటిలైజ్ చేసుకుంటామని చెప్పాము టైం మేనేజ్మెంట్ లో. ద టైం we should give for personality development, లేదా మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి, మన వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏంటి అవాయిడ్ చేయడానికి లేకపోతే ఓవర్కమ్ చేయడానికి మన టైం ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. whereas when you spend the time freely with your friends, సో కొంత టైం అనేది మనం లూజ్ అవుతాం, రైట్? సో that can be a fun, but కొంచెం టైం అనేది మనం మన డెవలప్మెంట్ కూడా ఇవ్వాలి కాబట్టి దెన్ యూ షుడ్ లుక్ ఆఫ్టర్ ద థింగ్స్. సో నీ ఫ్రెండ్స్ తో నువ్వు టైం స్పెండ్ చేసినప్పుడు ఎంత టైం నువ్వు స్పెండ్ చేస్తున్నావు, ఎలా స్పెండ్ చేస్తున్నావు అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్ మే గాసిప్ అబౌట్ యూ. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. సో చాలా మంది డిస్టర్బ్ అయ్యే థింగ్, అమ్మాయిలు ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే థింగ్ ఏంటంటే గాసిప్స్. ద ఎంకరేజ్ గాసిప్స్. సో ఎప్పుడు గాసిప్స్ వస్తాయి అంటే వెన్ యూ షేర్ సంథింగ్ అబౌట్ అదర్స్. సో అవతల వాళ్ళ విషయాలు నువ్వు ఎవరితోనే షేర్ చేసుకుంటే అప్పుడు నీకు గాసిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్ ఈ ప్రాబ్లం అసలు రానే రాదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఏ గుడ్ ఫ్రెండ్షిప్ దెన్ యు విల్ సఫర్ విత్ దిస్. ఓకే, సో చెక్ ట్వైస్ దట్ నేను గుడ్ ఫ్రెండ్షిప్ లో ఉంటే ఇలాంటి గాసిప్స్ థింగ్స్ కి నేను అటాక్ అవును. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ బ్యాడ్ ఫ్రెండ్షిప్ నువ్వు ఒకసారి వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలని అర్థం. ఓకే, so they eat your food. This is a simple thing, but you can adjust sometimes, but it is difficult for someone. Friendship may involve arguments. Yes, so ఒకరి థాట్ ప్రాసెస్ ఇంకో థాట్ ప్రాసెస్ తో మ్యాచ్ అవ్వదు కాబట్టి we'll be having some disturbances.
సో మేజర్ గా ఎక్కువగా మనం యూత్ లేకపోతే మీరు మిమ్మల్ని తీసుకుంటే చాలా ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే థింగ్స్ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్. సో చిన్న చిన్న గొడవలు పడతారు, దానికి ఒక 3 days 4 days దాని గురించే బాధపడిపోయి చదువు అది పక్కన పెట్టేసి లేకపోతే అదే నావిగేషన్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక లోన్లీ మూడ్ లోకి వెళ్ళిపోతారు, రైట్? సో దిస్ షుడ్ నాట్ బి డన్. సో నువ్వు ఒక్కటి అర్థం చేసుకోవాలంటే ఏంటంటే నో వన్ ఇస్ పర్ఫెక్ట్. సో ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. సో నువ్వు వాటిని అర్థం చేసుకొని సర్దుకొని వెళ్ళాలి. కానీ వాటిల్లో ఒక ఫ్రెండ్షిప్ నాతో ఫ్రెండ్ గొడవ పడ్డాడు లేకపోతే గొడవ పడింది అని చెప్పి మీ లోన్లీ టైం ని బాధపడుతూ గడపకూడదు. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. సో ఎలా నేను దీన్ని ఓవర్కమ్ చేయాలి, లేకపోతే నా ఫ్రెండ్షిప్ నేను ఎలా రిటర్న్ చేసుకోవాలి, ఎలా ఆలోచిస్తే నా ఫ్రెండ్ నాకు గుడ్ వేలో కనిపిస్తాడు అనేది నువ్వు చెక్ చేసుకోవాలి తప్ప సో దానికంటూ టైం వేస్ట్ చేసుకొని నీ గోల్స్ నీ ఆస్పిరేషన్స్ అనేవి పక్కన పెట్టకూడదు, రైట్? సో దిస్ ఈస్ ది వే. అండ్ ద లాస్ట్ థింగ్ ఐ కెన్ సే ఇస్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ వచ్చేటప్పటికి వి గెట్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, సో నా ఫ్రెండ్ ఇలా ఉన్నాడు, నేను కూడా ఇలా ఉండాలి. నా ఫ్రెండ్ ఇది చూస్ చేసుకున్నాడు, బైపీసీ తీసుకున్నాడు, నేను కూడా బైపీసీ తీసుకోవాలి. నా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకుంది, నేను కూడా ఎంపీసీ తీసుకున్నాను. సో దీస్ ఆర్ ది థింగ్స్ వి గెట్ ఏంటి మోటివేటెడ్, రైట్? సో ఈ కాలేజ్ లో జాయిన్ అయింది, నేను కూడా ఆ కాలేజ్ లోనే జాయిన్ అవుతాను. సో ఏంటంటే ఫ్రెండ్షిప్ ని వదులుకోలేక మనం ఏం చేస్తాము అంటే విల్ గెట్ మోటివేటెడ్ బై దీస్ థింగ్స్. సో తను అక్కడ జాయిన్ అయింది కాబట్టి నేను కూడా అక్కడే జాయిన్ అవుతాను, రైట్? సో దే ప్లే ఎ మెజారిటీ రోల్ ఇన్ అవర్ లైఫ్. సో ఫ్రెండ్స్ అనే వాళ్ళు మన లైఫ్ లో చాలా టైం ని లేకపోతే చాలా ఎక్కువగా మనం స్పెండ్ చేస్తాం, రైట్? సో అలాంటి వాళ్ళ దగ్గర అలాంటి ఫ్రెండ్స్ దగ్గర మనం ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నామో, ఒక గుడ్ ఫ్రెండ్ గా మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నామా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఒక గుడ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తామో ప్రతి దాంట్లో మనం సక్సెస్ ని చూస్తాము, లేకపోతే ఒక గుడ్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతాము. అండ్ విల్ బి హ్యాపీ విత్ అవర్ ఫ్రెండ్స్, రైట్? సో అదే కనుక లేకపోతే విల్ బి హ్యావింగ్ ద టైమ్ ఏంటి ఒక సాడ్ లోన్లీ టైం ని మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దట్ యూ హ్యావ్ టు చెక్ ట్వైస్. సో వెన్ ఎవర్ యూ చూస్ ఫ్రెండ్, నువ్వు ఒక ఫ్రెండ్ ని చూస్ చేసుకున్నప్పుడు అది నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఒక ఫ్రెండ్ ని నువ్వు చూస్ చేసుకుంటున్నప్పుడు ఒక గుడ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ లో ఉన్నావా లేదా అనేది నువ్వు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే? సో ఒక గుడ్ ఫ్రెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అనేది దానిలో ఉన్నాయా లేదా, నేను అలా ఉండగలనా లేదా అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, రైట్? సో దిస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. Any doubts? Yes, good morning, ma. Good morning, ma'am. Yeah. They will learn about who is the good friend, who is the bad friend. Yeah. What is the qualities of good friend and bad friend, Okay. and advantages and disadvantages. Okay. And a good friend gives support. Good friend support చేస్తారు అండ్ మనల్ని మనం చేసే ప్రతి ఒక్క పనికి సపోర్ట్ చేస్తారు. Okay. అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్ వచ్చేసి మనం చేసే వాటికి Criticize. ఎప్పుడు మన సక్సెస్ ని రీచ్ అవ్వకుండా డిస్కరేజ్ చేయడానికి ట్రై చేస్తారు. Yes. Yes. ఎంకరేజ్ చేస్తారు గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ వచ్చి డిస్కరేజ్ చేస్తారు. గుడ్ Okay. ఫ్రెండ్స్ ఎప్పుడు మాట్లాడతారు, మన గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. బ్యాడ్ ఫ్రెండ్స్ వాళ్ళకి అవసరాన్ని బట్టి మాత్రమే కాల్ చేస్తారు, అడుగుతారు కూడా. Yep. అండ్ గుడ్ ఫ్రెండ్స్ వచ్చేసి మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. బ్యాడ్ ఫ్రెండ్స్ వచ్చేసి మన ఫీలింగ్స్ ని కానీ వాటన్నిటి నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తారు, మనల్ని కంట్రోల్ చేయడానికి అండ్ మనల్ని చేంజ్ చేయడానికి చేస్తారు. అండ్ గుడ్ ఫ్రెండ్స్ వచ్చేసి మనం ఏది చెప్పినా నమ్మేస్తారు. బ్యాడ్ ఫ్రెండ్ ఎప్పుడు మన గురించి డౌట్ గా ఫీల్ అవుతుంటారు. Yeah. That's all, ma'am. Yeah. Very good, ma. Very good. Well answered. So that's the exact class of today. సో మనం ఫ్రెండ్స్ చూస్ చేసుకున్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది మీరు చెప్పారు చాలా క్లియర్ గా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీ అదర్?
Any other last one? Uday, raise his Good hand. morning. Yes. We have discussed about friendship, ma'am. We have seen two pictures about good friendship and bad friendship. Yes. We have discussed about differences between good friends and toxic friends, ma'am. Very good. We have discussed advantages of friendship and disadvantages of friendship, ma'am. Yeah. Very good. And can you tell me any two characters of good friends and toxic friends? Okay, ma'am. Yes. Good friends celebrate our success, Yes. and bad friends get jealous about our achievement, ma'am. Very good. Okay. Good friends give importance to our alone time. Bad friends do not give importance to alone time. They occupy our alone time, man. Yes. 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 Excellent. Excellent. Thank you, Uday. Very good answer. They, Uh, res- yeah. Uday, continue. they respect and value our friendship, ma'am. Yes. But toxic friends lose their temper easily, ma'am. Yep. Some shall tell advantages and disadvantages. Yes, ma'am. Yes, continue. Advantages of friendship are we can get different opinions or ideas, ma'am. Yes. More people to look after, Very good. support for us, more people to have fun with. Yeah. Sure. And They can have helping hands. yes. They reduces our stress, ma'am. Yes. Yes. They give These you are happy. Yes. These are the and advantages of friendship. Yes. Coming to disadvantages, can you name out some disadvantages in our friendships? they do not do what you want them to do, ma'am. Okay. They may not be easily pleased, ma'am. Yes. They consume our time. They disturb us. Yes. These friends may gossip about us, ma'am. Yes. They eat our food. Yes. They may involve arguments, ma'am. Yes. Yes. Okay. So these things you should be avoided. So some things we can control. మన ఫ్రెండ్స్ ని మనం కొన్ని విషయాల్లో తగ్గించవచ్చు లేదా కొన్ని విషయాల్లో మనం వాళ్ళ గుడ్ వే లో లీడ్ చేయొచ్చు. బట్ కొన్ని థింగ్స్ లైక్ ఎవరైనా గొడవలకు వెళ్తున్నా లేకపోతే మన ఫ్రెండ్స్ గొడవలకు వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ టు దాంట్లో సపోర్ట్ చేయకుండా వాళ్ళని ఎలా తగ్గించాలి లేకపోతే వాళ్ళు దాని నుంచి ఎలా బయటికి తీసుకురావాలి అనేది మనం ఎప్పటికప్పుడు ఆలోచించాలి. ఓకే రైట్ వెల్ ఆన్సర్డ్ ఉదయ్. So much. You have listened the class very well. Thank you. Yes. Thank So today's class is about my friends and classmates. So ఒక క్లాస్మేట్ లేకపోతే ఒక ఫ్రెండ్ మనతో ఉన్నప్పుడు వాళ్ళ మన మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే వి డెఫినెట్లీ టేక్ దెమ్ యాజ్ రోల్ మోడల్స్ అని కాదు కానీ వాళ్ళని కాపీ చేయడానికి లేకపోతే వాళ్ళ ఉండడానికి మనం కొన్ని విషయాల్లో ట్రై చేస్తుంటాం రైట్. సో అది ట్రై చేస్తున్నప్పుడు లేదా వాళ్ళని కాపీ చేయాలనుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. సో గుడ్ స్టూడెంట్ ఖచ్చితంగా క్లాస్ లో బాగా చదువుతాడు అన్నప్పుడు కొంతమంది తనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఓకే ఒక గుడ్ స్టూడెంట్ ని ఎలా అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటామో అట్ ది సేమ్ టైం బ్యాక్ బెంచర్స్ ఉంటారు, వాళ్ళని కూడా కొంతమంది ఇన్స్పిరేషనల్ గా తీసుకుంటారు ఇన్ ఏ డిఫరెంట్ వే రైట్. సో ఎలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాం, ఎలాంటి వాళ్ళని కాపీ చేయాలనుకుంటున్నాం అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకే సో సమ్ థింగ్స్ తను బాగా చదువుతున్నాడు, బాగా మంచి బ్రాంచ్ తీసుకుంటాడు అని ఆలోచించినప్పుడు కొంతమంది అలా వెళ్తారు, నేను ఆ బ్రాంచ్ తీసుకోవాలి, నేను అది చదవాలి అని కాపీ చేయాలనుకుంటారు రైట్. ఫ్రెండ్స్ కి వచ్చేటప్పటికి ఇంపాక్ట్ మన మీద అలా ఉంటుంది. సో ఒక ఫ్రెండ్ యొక్క ఇంపాక్ట్ అంతలా మన లైఫ్ మీద ఉన్నప్పుడు ఎలాంటి ఫ్రెండ్ ని చూస్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. సో అది చూస్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో ఎలాంటి ఫ్రెండ్ ని మనం చూస్ చేసుకుంటున్నాము, ఎలాంటి ఫ్రెండ్షిప్ క్వాలిటీస్ తనలో ఉండాలి అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకే సో దాట్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్.
If you have any doubts, you can ask me now. Thank you, Uday, for your. Thank you. Yes, anyone? If you have any doubts, you can ask me now, or else we'll wind up.